ఓకే. సో వెల్కమ్ బ్యాక్ గైస్. డే 36 పార్ట్ 2. సో మనం పార్ట్ 1లో ఏం చేసాము? దీన్ని ఓవరాల్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! రౌటింగు. ఇక్కడ నుంచి పార్ట్ 2లో మనం ఏం చేద్దామంటే యాంగులర్. లెట్స్ సీ. ఫర్ యాంగులర్ పీపుల్. దిస్ ఈస్ ఫర్ యాంగులర్. ఓకే. నేను డౌన్‌లోడ్ చేశాను యాంగులర్. ప్రెజెంట్ అందరికి కామనే. ఇప్పుడు యాంగులర్‌లోకెళ్దాం. సో యాంగులర్‌లో రౌటర్ మాడ్యూల్ ఎలా సెట్ చేయాలి? ఓకే. లెట్స్ చెక్. నేను ఆల్రెడీ యాంగులర్ రన్ చేస్తున్నాను. ఐయామ్ జస్ట్ ఓపెనింగ్ యాంగులర్ హియర్. యాంగులర్ రన్ అవుతుంది. ఫైన్. ఏదేదో రన్ అవుతుంది. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను దీనికి రౌటింగ్ ఇవ్వాలి. ఓకే. నేనేం చేస్తానంటే నేను బూట్‌స్ట్రాప్‌కెళ్ళి నావిగేషన్ తీసుకుంటా. ఓకేనా? బూట్‌స్ట్రాప్‌కెళ్దాం. బూట్‌స్ట్రాప్ సీడీఎన్ ఎళ్లి నావిగేషన్ బార్ ఇద్దాం. ఫస్ట్ టైమ్ మనం నావిగేషన్ బార్ ఇద్దాం. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్ బెటర్. గెట్ బూట్‌స్ట్రాప్. బూట్‌స్ట్రాప్ సెట్ చేద్దాం. ఓకేనా? ఎందుకు ఇంత స్లో ఉంది? గెట్ బూట్‌స్ట్రాప్. వై? సరే బూట్‌స్ట్రాప్ స్లో ఉంది. ఈలోపు మనము కాన్ఫిగర్ చేద్దాం. అది లోడ్ అయ్యేలోపు. సో మీరు చూడండి మనకేమేమి ఉన్నాయి ఇక్కడ. మనకు హోమ్ కాంపోనెంట్ ఉంది, కల్చర్ ఉంది, కోర్సెస్ ఉంది. ఈ 3 ఉన్నాయి కదా! ఈ మూడిటినే మనం యూజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం నావిగేషన్ సెట్ చేయాలంటే యాప్ మాడ్యూల్‌లో వి వాంట్ టు ఇంపోర్ట్ రౌటర్ మాడ్యూల్. సో బేసికల్‌గా నువ్వు ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి ఇంకో మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫైన్. మనం యాక్చువల్‌గా రౌటింగ్ కోసమే యాప్ రౌటింగ్ మాడ్యూల్ అని క్రియేట్ చేసుంటాం యాంగులర్‌లో. ఓకే. సో ఇప్పుడు ఇవే తీసేసేయండి. జస్ట్ నేను మెన్షన్ చేస్తాను. ఇదంతా కొత్తగా రాసామని అనుకోండి. ఓకేనా? ఈ రోజే కొత్తగా రాస్తున్నా అని అనుకోండి. నేను రౌటింగ్ కోసం యాప్ రౌటింగ్ మాడ్యూల్ అని క్రియేట్ చేశా. అంటే వి క్రియేటెడ్ అవర్ ఓన్ కస్టమ్ మాడ్యూల్. ఓకే. దీనికి @ng మాడ్యూల్ అని డిక్లేర్ చేయాలి. ఇట్స్ ఎ మాడ్యూల్. కరెక్ట్. అంటే సో నేను యాప్ రౌటింగ్ మాడ్యూల్ అనేది ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి దీని లోపల నేను రౌట్స్ డిక్లేర్ చేస్తా. ఫస్ట్ నాకేమేం రౌట్స్ కావాలి? హోమ్, కల్చర్, కోర్సెస్. వాటికి రౌట్స్ కావాలి. కాన్స్ట్ ఐ విల్ క్రియేట్ ద రౌట్స్. రౌట్స్‌కొచ్చి దాని టైపు, డేటా టైప్ ఉంటది రౌట్స్ అని. ఓకే. ఈక్వల్ టు ఐ విల్ క్రియేట్ రౌట్స్. ఫస్ట్ వచ్చి దాని పాత్ ఇవ్వాలి. ఫస్ట్ వచ్చి దానికేంది? కోర్సెస్ అనేది ఒక పాత్ ఇస్తే, మనం దాని కాంపోనెంట్ ఏమి అటాచ్ చేయాలి? కాంపోనెంట్ అనిచ్చి రౌట్స్. పెట్టేసి దాని కాంపోనెంట్ ఏంది? కోర్స్ కాంపోనెంట్. అంతేనా? ఇదేనా? కోర్సెస్ దాని పేరేముంది? యాక్చువల్‌గా కోర్సెస్ అని ఉంది దాని పేరు. ఓకే. విల్ యూజ్ ద సేమ్. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా! కోర్సెస్. గాట్ ఇట్? పాత్ మ్యాచ్ అని మనం ఇవ్వచ్చు బేసికల్‌గా. ఓకే. దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ అనదర్ పాత్. ఏం పాత్? యాప్స్. యాప్స్ ఉన్నాయా ఇక్కడ? లేదు. హోమ్ ఉంది. హోమ్ ఇద్దాం. హోమ్. దీనికేమిద్దాం కాంపోనెంట్? హోమ్. హోమ్ కాంపోనెంట్ ఇద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటేముంది మనకిక్కడ? పాత్. కల్చర్. అంతేనా? కల్చర్ అనే దానికి మనం కాంపోనెంట్ ఏమిద్దాం? కల్చర్. ఇదిగోండి కల్చర్ ఉంది మనకు కాంపోనెంట్. ఓకే. ఫైన్. దీనికి విల్ రైట్ క్లిక్ ఆన్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే. లెట్ ఇట్ బి. ఇలా అయినా ఇవ్వచ్చు. ఎక్కువ ఉంటే నెక్స్ట్ లైన్‌లోకెళ్ళొచ్చు. ఇలా ఇద్దాము. మనకి స్పేషియస్‌గా కరెక్ట్‌గా ఉంటది. ఫైన్. ఈ రౌట్స్‌ని మనం డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలి? ఈ ng మాడ్యూల్‌లో వి హావ్ ద ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్‌లో బేసికల్‌గా మనం ఏం చేయాలి? రౌటర్ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. ఓకే. రౌటర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసి రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్
ఫర్ రూట్ ఆఫ్ మనం ఈ రౌట్స్ పంపించాలి. మనం ఏవైతే డిక్లేర్ చేసామో ఆ రౌట్స్ పంపించాలి. గాట్ ఇట్. ఎందుకు పంపించాలి అంటే, మనం ఈ రౌట్స్ డిక్లేర్ చేసినట్టు యాంగులర్‌కి తెలియాలంటే రౌటర్ మాడ్యూల్‌లో ఫర్ రూట్ అంటే రూట్ లెవెల్‌లో ఇస్తున్నాం. అంటే అప్లికేషన్ మొదట్లో ఇది మొదటి ఎంట్రీ పాయింట్. ఇది యాప్ కాంపోనెంట్‌లో మనం ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి వి ఆర్ యూజింగ్ రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ అని ఇచ్చాం. రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ అని ఇచ్చాం అన్నమాట. సో దెన్ వెనెవర్ ఇట్ ఈస్ కమింగ్ రైట్, ఈ రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ అని ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్స్‌లో మనకి యాప్ రౌటింగ్ మాడ్యూల్‌కి ఇచ్చేసాం. అంటే నేను యాప్ రౌటింగ్ మాడ్యూల్ మనం మాక్సిమం సెపరేట్‌గా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం యాప్ మాడ్యూల్‌లో. ఇక్కడ యాప్ మాడ్యూల్‌లో మనం యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే అదొక బేసిక్ స్టాండర్డ్‌గా మనం సెపరేట్‌గా క్రియేట్ చేస్తాం. రౌటింగ్ డిక్లేర్ చేయడానికి ఒక మాడ్యూల్. అందువల్ల ఓకేనా? కాబట్టి వి ఇంపోర్టెడ్ దిస్. ఇంపోర్ట్ చేసి ఇక్కడ డిక్లేర్ చేశాను. యాక్చువల్‌గా నేను ఇదే రౌటర్ డాట్ మాడ్యూల్ ఫర్ రూట్‌ని యాప్ మాడ్యూల్‌లో ఇక్కడ దీని బదులు రీప్లేస్ చేసినా ఐ కెన్ గెట్ ఇట్. నో ఇష్యూస్. డైరెక్ట్‌గా చేయొచ్చు. కానీ నేను అదంతా దీంట్లో చేశాను కాబట్టి ఈ మాడ్యూల్ నేను యాప్ మాడ్యూల్‌లో నేను ఇంపోర్ట్ చేయాలా. గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇవన్నీ రూట్ లెవెల్‌లో మనకి డిక్లేర్ అయ్యాయి. ఓకే. అంటే వి హావ్ రూట్ లెవెల్ డిక్లరేషన్ దట్ ఈస్ ఫైన్. అంటే డిక్లరేషన్ అయితే అయిపోయింది. దీన్ని మనం ఎలా మ్యాప్ చేస్తాం? ఇప్పుడు ఈ రౌట్స్‌ని మనం ఎలా మ్యాప్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో గెట్ బూట్‌స్ట్రాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎందుకో వెబ్‌సైట్ స్లోగా ఉంది. అరే! వై దిస్ మచ్ స్లో? ఎందుకు? ఎందుకు ఇంత స్లో ఉంది? ఓకే. ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇక్కడికెళ్ళి నేనేం చేస్తానంటే ఫస్ట్ సెటప్ చేస్తా. ఓకేనా? సో దట్ మీకు కొంచెం బావుంటదని ఇంకేం లేదు. ఇదంతా నేను ఇక్కడ index.html ఉంది గదా! ఇక్కడ నేను దాన్ని లింక్ చేస్తా. ఓకేనా? ఇది దీంతో పాటు స్క్రిప్ట్ గూడా ఉంది గదా! ఈ స్క్రిప్ట్ కూడా లింక్ చేద్దాం. ఈ స్క్రిప్ట్ లింక్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ స్క్రిప్ట్ లోపల స్క్రిప్ట్ ఇచ్చాము. అందువల్ల ప్రాబ్లము. డైరెక్ట్‌గా అదే స్క్రిప్ట్ గదా! స్క్రిప్ట్ లోపల స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను లింక్ చేశా. మనకేం గావాలి ఇప్పుడు నావ్ బార్ గావాలి గదా! నావ్ బార్‌కెళ్దాం. సో మనకిలా గావాలి నావ్ బార్. బ్లాక్ కలర్ గావాలి. ఓకే. ఆల్రెడీ మనం ఇది వాడిందే గదా! యూజ్ చేసాం మనం. ఇది ఇలా నావ్ బార్ గావాలి. సో అంటే డేటాబేస్ ఇలా డార్క్ తీసుకుందాం. బట్ నావ్ బార్ అయితే మనకు కావాలి. సో ఇలా ఈ నావ్ బార్ తీసుకుందాం. ఇది కాపీ చేద్దాం. ఓకేనా? కాపీ చేసి నేనేం చేస్తానంటే app.htmlలోనే రాస్తా. టైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంకా అవన్నీ ఏం లేవు. app.htmlలో నేను రాసా. ఫార్మాట్ డాక్యుమెంట్. ఎలా వచ్చిందో చూద్దాం. రౌటర్ ఈస్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్. రౌటర్ అవుట్‌లెట్. 1 సెకండ్. ఫార్మాట్ డాక్యుమెంట్. సో యాప్ మాడ్యూల్.tsలో రౌటర్ అవుట్‌లెట్ ఎందుకు అన్నోన్ ఎలిమెంట్ వచ్చిందంటే చూద్దాం. కస్టమ్ ఎలిమెంట్ స్కీమా. మేబీ ఇక్కడేమన్నా రాంగ్ ఉందా? రైట్ ఇక్కడ రాంగ్ ఉంది. స్మాల్ ఎన్ అనుకుంటా. 1 సెకండ్. ఎన్‌జీ మాడ్యూల్ కరెక్ట్ గానే ఉంది. ఒక్క నిమిషం. ఏమన్నా డిక్లరేషన్స్ రాంగ్ ఉన్నాయేమో చూస్తున్నాను. ఎక్స్‌పోర్ట్స్ రౌటర్ మాడ్యూల్ వి ఆర్ నాట్ ఎక్స్‌పోర్టెడ్.
సో ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు రౌటర్ మాడ్యూల్ వి వాంట్ ఎక్స్‌పోర్ట్. మనం ఏం చెప్పాము, ఎక్స్‌పోర్ట్ చేయకపోతే ప్రాబ్లమ్ ఏమొస్తదంటే, మీరు యాప్ మాడ్యూల్‌లో వాడలేరు గుర్తుపెట్టుకోండి. యాప్ మాడ్యూల్‌లో వాడాలి అంటే, మీరు రౌటర్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసిన దాన్ని ఎక్స్‌పోర్ట్ కూడా చేయాలి. గాట్ ఇట్. ఇప్పుడు రౌటర్ మాడ్యూల్ ఇష్యూ రాదు. రిఫ్రెష్ చేద్దాం. సో అంతా బానే ఉంది. పైప్స్ వర్క్ అవుతుంది. హెచ్‌టీఎంఎల్‌కెళ్ళి పైప్స్ తీసేద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఇదొచ్చింది. అంతేనా? నావిగేషన్ బార్. సో ఇప్పుడు నావిగేషన్ బారే మనకు కావాల్సింది. మిగతాయి అవసరం లేదు. సో దట్ మనం ఇదంతా రిమూవ్ చేద్దాం. ఇదేదైతే ఉందో అదంతా రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ మెయిన్ కాంపోనెంట్ ఉంది గదా! దాన్ని మొత్తం రిమూవ్ చేసి, ఓన్లీ మనకి నావిగేషన్‌కి సంబంధించింది మాత్రమే పెడదాం. చూడు నావిగేషన్ ఉంది గదా! యాక్చువల్‌గా ఈ సీఎస్ఎస్ ఏదైతే ఉన్నాయో, ఇది తీసేద్దాం. డివిజన్, బోర్డర్ ఇవన్నీ తీసేద్దాం. చూడండి ఇప్పుడు నావిగేషన్ బార్ ఉంది గదా మనకి. దట్ ఈస్ ఫైన్. దీనికి డార్క్ థీమ్ ఇద్దాం ఇప్పుడు. డార్క్ థీమ్. మనకి డార్క్ థీమ్ ఎక్కడుంది కాపీ చేసుకొని వద్దాం. సో ఇక్కడ పీజీఎం డేటా బీటీఎస్ డార్క్. ఇది ఇస్తే చాలు క్లాస్. ఓకేనా? డార్క్ థీమ్ వస్తది మనకి. ఏది? ఇదేనా? ఇదంతా ఇచ్చేద్దాం. ఓకేనా? డార్క్ థీమ్ మనకు కావాలి కాబట్టి. లెట్స్ సీ. అబ్బా! డార్క్ థీమ్స్. ఇలా బటన్స్ వస్తుంది. దీనికి ఇలా వద్దు మనకి. మనం దాన్నే ఎక్స్‌పాండెడ్ లాంగ్ ఇచ్చి డార్క్ థీమ్ ఇద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇలా. మనకి డార్క్ థీమ్ ఇలా కావాలి. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చేస్తే మనకు బటన్ వస్తది ఆబ్వియస్‌లీ. ఓకే. ఓకే. ఫైన్ గదా! గుడ్ గదా! ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఈ నావ్ బార్‌లో మనం లోగో సెట్ చేయాలి. సో ఎలా? సింపుల్. ఇది ఇమేజేనబ్బా! ఇది ఇమేజే. సో ఇప్పుడేంటంటే, నాకు యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఇది ఉండకూడదు. నేనేమంటానంటే, యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్ నాకిలా ఉండకూడదు. నేనేం చేస్తానప్పుడు, కోర్ యాప్‌లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశా. @కోర్ అని. కోర్ అని క్రియేట్ చేసి దీంట్లో న్యూ ఫైల్ క్రియేట్ చేసి core.module.ps అని క్రియేట్ చేస్తా. గుర్తుపెట్టుకోండి ఇది. @ng మాడ్యూల్ ఇచ్చి ఓకే. ఎక్స్‌పోర్ట్ క్లాస్ కోర్ మాడ్యూల్. ఓకే. గుర్తుపెట్టుకోండి. కోర్ మాడ్యూల్ అని ఇచ్చేసి దీనికి నేను యాక్చువల్‌గా కోర్‌లో నేనేం చేస్తాను, 4 కాంపోనెంట్‌లు క్రియేట్ చేస్తా. చూడండి ఇప్పుడు ఐ విల్ జనరేట్ ద కాంపోనెంట్. అంటే నేను ఇప్పుడు లేఔట్ బిల్డ్ చేయాలి. నేను డైరెక్ట్‌గా నావిగేషన్ బార్ అక్కడ రాయకూడదు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. nggc @core/ దీని లోపల నేను క్రియేట్ చేస్తా. హెడర్. తర్వాత @core/footer @core/main. గాట్ ఇట్. ఇలా నేను మెన్షన్ చేస్తా. కావాలంటే చూడండి. ఇట్స్ ద లేఔట్ క్రియేషన్. అయిపోయిందా హెడరు? తర్వాత ఫూటర్. అయిపోయిందా ఫూటరు? అయిపోయింది. చూడండి. నెక్స్ట్. మెయిన్. అంటే మెయిన్ కంటెంట్ అనుకోండి. సైడ్ నావిగేషన్ ఉంటే సైడ్ నావిగేషన్ కూడా క్రియేట్ చేసుకుంటా. అయిపోయిందా? తర్వాత అన్నిటికి కలిపి లేఔట్. గాట్ ఇట్. ఐ క్రియేటెడ్ ఆల్ దీస్ 4. అన్నిటికి కాంపోనెంట్స్ క్రియేట్ చేశా. గాట్ ఇట్. అంతా బానే ఉంది. దట్ ఈస్ ఫైన్ గదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ అన్ని కోర్ మాడ్యూల్‌లో నేను డిక్లేర్ చేయాల. గాట్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ డిక్లేర్ అయ్యాయి? ప్రెజెంట్ ఇది ఎక్కడ డిక్లేర్ అవ్వల. ఇక్కడ మనం డిక్లరేషన్స్‌లో అన్నీ ఇవ్వాలి. హెడరు, ఫూటరు, లేఔట్, మెయిన్ అన్నీ ఇచ్చేసానా? 4 కాంపోనెంట్స్ ఇచ్చేసా. గాట్ ఇట్. ఇంపోర్ట్స్‌లో మనం ఏం చేయాలంటే కామన్ మాడ్యూల్ ఎందుకంటే ఇది చైల్డ్ మాడ్యూల్ కింద వస్తది. ఇప్పుడు ఈ కోర్ మాడ్యూల్‌ని మనం ఏం చేయాలి? డిక్లేర్ చేసిన కోర్ మాడ్యూల్‌ని యాప్ మాడ్యూల్‌లో మనము ఇంపోర్ట్స్‌లో పెట్టాలి. గాట్ ఇట్. అంటే అప్లికేషన్ డిటెక్ట్ చేస్తది. కోర్ మాడ్యూల్ ఈస్ ఆల్సో ఏ కాంపోనెంట్. ఇప్పుడు కోర్ మాడ్యూల్ అంతా బానే ఉంది కదా! పర్ఫెక్ట్. పెట్టేసి మెయిన్‌లోకెళ్ళిపోతా నేను. మెయిన్‌లో ఇప్పుడు నేనేం చేస్తానంటే మెయిన్ కాదు. మెయిన్ ఒకసారి అలాగే పెట్టండి.
లేఅవుట్ ఈజ్ ద మెయిన్. లేఅవుట్లో నేనేం చేస్తానంటే అది పెట్టేసి వెళ్ళరాదని చెప్తుంటే లేఅవుట్లో సరే గైస్. సో వీ హ్యావ్ లేఅవుట్లో నేనేం చేస్తాను, ఫస్ట్ ఏమొస్తుంది మనకి, హెడర్ వస్తుంది, హెడర్ సెలెక్టర్. తర్వాత మెయిన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఫూటర్ వస్తుంది. లేఅవుట్ వర్క్స్ అదేం అవసరం లేదు. లేఅవుట్లు అయ్యే కదా ఉంటాయి, హెడరు, మెయిన్, ఫూటరు. సైడ్ నావిగేషన్ ఉంటే సైడ్ నావిగేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను చూపించినట్టు ఇక్కడ కోర్సెస్ లోడ్ అవ్వడానికి మనం రౌటర్ అవుట్లెట్ పెడితేనే లోడ్ అవుతుంది. అది మనం ఎక్కడ పెట్టాలి, మధ్యలో ఉండేది మెయిన్ కదా, మెయిన్లో పెట్టాలి. గాట్ ఇట్. అంటే హెడర్ ఫూటర్ ఉంది, మెయిన్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, లేఅవుట్ కాంపోనెంట్ రెడీ. దాంట్లో మీరు ఏమన్నా రాసారు రాకపోయారు పక్కన పెట్టండి, లేఅవుట్ రెడీ. హెడర్లో నువ్వు రాసిన హెడర్ వర్క్స్ అంతా బాగానే ఉంది. ఫూటర్లో నువ్వు రాసిన ఆల్ రైట్ రిజర్వ్స్డ్, ఇలా కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని నేను మెన్షన్ చేస్తాను @ 2024 2026. గాట్ ఇట్. ఇలా ఉందనుకోండి ఫూటర్. హెడర్లో ఏముండాలి మనకి, ఇప్పుడు నావిగేషన్ బార్ ఉండాలి, అంతేనా? హెడర్లో మనం నావిగేషన్ బార్ పెడదామనే కదా ఇప్పుడు ఇదంతా డిసైడ్ చేసింది. ఈ నావిగేషన్ బార్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, హెడర్లో పెడుతున్నాం. గాట్ ఇట్. ఇలా ఓకేనా. ఫూటర్లో కూడా ఫూటర్కి సంబంధించిన కంటెంట్ రాసాం, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని. ఫైన్, బాగానే ఉంది. హెడర్ ఫూటర్ రెడీ. ఇప్పుడు లేఅవుట్లో మెయిన్ ఉంది, మెయిన్లో యాక్చువల్గా నీకు రౌటర్ అవుట్లెట్ చేంజ్ అవ్వాలి కదా. అంటే రౌటర్ అవుట్లెట్ నువ్వు తీసేయాలి. ఎక్కడ తీసేయాలి, app.html ఉన్న రౌటర్ అవుట్లెట్ తీసి నువ్వు ఎక్కడ మెన్షన్ చేయాలి, మెయిన్లో మెన్షన్ చేయాలి. వాట్ ఇట్. ఇది పాయింట్, అర్థమైందా? రౌటర్ అవుట్లెట్ ఇప్పుడు మెయిన్లో, అంటే మెయిన్లో నువ్వు ఎక్కడైతే చేంజ్ చేస్తున్నావో ఆ మెయిన్ మధ్యలో ఉంది, దాంట్లోనే పడుతుంది రౌటర్ అవుట్లెట్. అంటే రౌట్ చేంజ్ చేసినప్పుడల్లా కాంపోనెంట్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ కాంపోనెంట్ ఫైనల్గా నీకు లేఅవుట్లో ఉంది. అంటే లేఅవుట్ వచ్చి నువ్వు ఎక్కడ మెన్షన్ చేయాలి, యాప్ కాంపోనెంట్లో మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు ఏం చేసామో చెప్తా చూడండి. దీన్ని సేవ్ కొట్టి నావిగేషన్ పెయింట్ ఇలా పెడదాం. మనం ఏం చేసామంటే మనకి app.html ఉంది, app.html ఉంది కదా, app.html ఉంది. ఇది app.html. మనం ఏం చేసాము, layout.html ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, లేఅవుట్. ఆ layout.html సెలెక్టర్ ఎక్కడ పెట్టాము, app.html లో పెట్టేసాం. సో దట్ మనకి లేఅవుట్ ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ లేఅవుట్లో మనం ఏం చేసాము, హెడర్ క్రియేట్ చేసాము, మెయిన్ క్రియేట్ చేసాము, ఫూటర్ కూడా క్రియేట్ చేసాం. వాట్ ఇట్. అన్ని లేఅవుట్లో పెట్టాం మనం. వాట్ ఇట్. ఇది హెడర్ ఓకేనా, హెడర్ కాంపోనెంట్. ఇది మెయిన్, అంటే రౌట్ చేంజ్ అయినప్పుడు లోడ్ అయ్యేది. ఇది ఫూటర్, అంతేనా? అంటే హెడరు, మెయిన్, ఫూటర్ సెలెక్టర్స్ అన్ని మనం లేఅవుట్లో పెట్టాం. గాట్ ఇట్, అంతేనా? అంటే దీని సెలెక్టర్స్ లేఅవుట్లో హెడరు, మెయిన్, ఫూటర్ 3 సెలెక్టర్స్ ఉన్నాయి చూడండి కావాలంటే. లేఅవుట్లో హెడరు, మెయిన్, ఫూటర్ 3 అంటే లేఅవుట్ అనే పేజ్లోనే HTMLలోనే 3 ఉన్నాయి కదా, సరిపోయింది. ఇప్పుడు మెయిన్లో మనకి ఏముండాలి, రౌటర్ అవుట్లెట్ ఉండాలి. అంటే చేంజ్ అవ్వాల్సింది అదే కదా, మిడిల్లో అదే చేంజ్ అవ్వాలి. వాట్ ఇట్. మిడిల్లోది చేంజ్ అవుతుంది అనమాట మీకు. మిడిల్లో చేంజ్ అవుతుంది. కావాలంటే మెయిన్లోకి వెళ్ళండి, main.htmlకి వెళ్తే ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఉంటుంది. ఫైన్, ఇది జస్ట్ ఊరికే పెట్ట రౌటర్ అవుట్లెట్ ఉంటుంది. ఫైనల్గా ఇది మొత్తం layout.html లో ఉంది. అంటే
ఈ లేఅవుట్ డాట్ హెచ్టిఎంఎల్ ఎత్తి మీరు యాప్ హెచ్టిఎంఎల్ లో పెట్టారు. అంటే లేఅవుట్ మొత్తం యాప్ హెచ్టిఎంఎల్ లో ఉందన్న. అంటే యాప్ హెచ్టిఎంఎల్ లేఅవుట్ మొత్తం ఉంది మీకు. గాట్ ఇట్. అంటే యాక్చువల్‌గా యాప్ లేఅవుట్ ఉంది కాబట్టి ఆ లేఅవుట్‌లో ఉన్న ఇవన్నీ లోడ్ అవుతాయి. ఈ వీటిల్లో ఉన్న రౌటర్ అవుట్లెట్ లోడ్ అవుతాయి ఎప్పుడైతే రౌట్ చేంజ్ చేస్తే. ఇది మన కాన్సెప్ట్. అందువల్ల మనం ఎప్పుడైనా యాంగులర్ ఇలానే బిల్డ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఏది రాదు. ఎంప్టీగా ఉంటది పేజ్. రౌటర్ అవుట్లెట్ ఈస్ నాట్ ఎ నోన్ ఎలిమెంట్. ఇప్పుడు మీరేం చేయాలి? రౌటర్ అవుట్లెట్ ఎందుకు నోన్ ఎలిమెంట్ కాదు అంటే మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్కడుంది? కోర్ మాడ్యూల్‌లో ఉంది. ఇక్కడ మీరు ఇంపోర్ట్స్‌లో యాప్ రౌటింగ్ మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేయాలి. గాట్ ఇట్ మై పాయింట్. రౌటర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. లేదంటే రౌటర్ రాదు. నేనెందుకు చెప్పాను? ఎక్స్‌పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేయాల. ఇంపోర్ట్ చేస్తే మాత్రమే అది నోన్ ఎలిమెంట్ అని మీకు చెప్తది. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ ఎ నోన్ ఎలిమెంట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంప్టీ ఉంది మనకి. మనకేం రాదు. గాట్ ఇట్. మనకేమీ రాదు. రౌటర్ అవుట్లెట్ ఎక్కడుందో అక్కడే వస్తది. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మనకి హెడర్ అయితే రావాలి. ఎందుకు రాలేదో మనం చూద్దాం. ఎందుకు రాలేదు అంటే రౌటర్ అవుట్లెట్ ఇక్కడుంది. ఓకే. యాప్ మాడ్యూల్‌లో మనకి లేఅవుట్ ఇక్కడుంది. యాప్ లేఅవుట్. సో, ఇప్పుడు ఎందుకు రాలేదంటే యాప్ మాడ్యూల్‌లో మీరు కోర్ మాడ్యూల్ ఇన్సర్ట్ చేశారు కదా! కోర్ మాడ్యూల్ ఇన్సర్ట్ చేశారు. ఫైన్. ఇదంతా బావుంది. చేసిన తర్వాత యాప్ రౌటింగ్ మాడ్యూల్. మీరు ఎంప్టీ పాత్ ఇవ్వాలా ఇక్కడ. మనం ఏమి ఇవ్వాలంటే ఇప్పుడు పాత్ ఎంప్టీ ఇస్తే కాంపోనెంట్ లేఅవుట్ లోడ్ అయ్యేలాగా మనం ఇవ్వాలి. సో, పాత్ మ్యాచ్ ఫుల్ ఇచ్చామనుకోండి. ఏదైనా సెకండ్. నాట్ ఎ నోన్ ఎలిమెంట్. రౌటర్ అవుట్లెట్. ఒక సెకండ్. నాట్ ఎ నోన్ ఎలిమెంట్ అని వస్తుంది. ఎందువల్ల చూస్తా. ఇలా రాకూడదు. ఎందుకు వస్తుందో చూస్తున్నా. ఇష్యూ సాల్వ్ అయింది కాబట్టి ఇట్ షుడ్ నాట్ కమ్. ఓకే. ఎలిమెంట్స్‌లో మనకేమున్నాయి ఇప్పుడు ఇక్కడ యాప్ రూట్‌లో రౌటర్ అవుట్లెట్ ఉంది. సెకండ్. ఓకే. రౌటింగ్ వర్క్ అవుతుంది. ఓకే. రౌటింగ్ వర్క్ అవుతుంది. కానీ మనకి లేఅవుట్ వర్క్ అవ్వట్లేదు. సో, ఈ మెయిన్ డాట్ టీఎస్ కోర్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఒకసారి ఆగండి. ఇంపోర్ట్స్‌లో కామన్ మాడ్యూల్ ఉంది. ఫైన్. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్‌లో మనం ఏం చేయాలంటే లేఅవుట్ పెట్టాలి. లేఅవుట్ కామా, హెడర్ కామా, ఫూటర్ కామా, మెయిన్ 4 మెన్షన్ చేస్తా. ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేశాననేది నేను మీకు చెప్తా. ఓకే. సో, ఎందుకు మెన్షన్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ హెడరు, ఫూటరు, లేఅవుట్ మెయిన్ ఎక్కడ కాంపోనెంట్స్? కోర్ మాడ్యూల్‌లో కాంపోనెంట్స్ కదా! కోర్‌లో మనకి లేఅవుట్ అన్నీ ఉన్నాయి. ఇవి ఎక్స్‌పోర్ట్స్‌లో మెన్షన్ చేస్తేనే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోగలం. ఇక్కడ యూజ్ చేయగలం. గాట్ ఇట్. ఇక్కడ ఎందుకంటే వి ఆర్ యూజింగ్ ఓన్లీ లేఅవుట్. ఓకే. అంటే లేఅవుట్ కాంపోనెంట్ ఒకటే కదా మనం ఇక్కడ వాడుతున్నాం. కాబట్టి లేఅవుట్ యూజ్ చేయాలి. ఫైనల్‌గా ఇది ఇంకా ఎందుకొస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో, router outlet is a web component with custom to the component to suppress. Not a node element is an Angular component, but it's a part of ng module. Okay. ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకు వస్తుంది? రౌటర్ అవుట్లెట్. మనమైతే కరెక్ట్‌గానే ఇచ్చామే. స్టాండ్ అలోన్ ఫాల్స్. దట్ ఈస్ ఫైన్.
ఇక్కడ కామన్ మాడ్యూల్‌లో మనకి యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇద్దాం ఇక్కడ. యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇచ్చాము. రౌటర్ మాడ్యూల్ ఇచ్చాము. బోత్ ఇచ్చాము. బోత్ ఇచ్చినా ఇలానే వస్తుంది. ఎందుకు? వై? ఇలా రాకూడదు బేసికల్‌గా. అన్ని ఇంపోర్ట్స్ అయితే ఇచ్చాము. సో ఇక్కడ ఏమవుతుందంటే యాప్ లేఅవుట్ ఎర్రర్స్ ఇన్ యాప్ హెచ్‌టీఎంఎల్. యాప్ హెచ్‌టీఎంఎల్‌లో ఎర్రర్. ఓకే. ఏం ఎర్రర్? యాప్ లేఅవుట్. యాప్ లేఅవుట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం అసలు ఇంపోర్ట్ చేసామా? ఇంపోర్ట్ చేసాము. కోర్ మాడ్యూల్ నుంచి వస్తుంది. ఇదే యాప్ లేఅవుట్. యాప్ లేఅవుట్ హెచ్‌టీఎంఎల్‌కి వెళ్దాం. హెడరు, మెయిన్, ఫూటర్ ఉంది. మెయిన్‌లోకి వెళ్దాము. మెయిన్‌లో మనకి రౌటర్ అవుట్‌లెట్ ఉంది. సో సరే ఒక్కసారి ఇక్కడ రౌటర్ అవుట్‌లెట్ తీసేసి జస్ట్ మెయిన్ వర్క్స్ అని పెట్టేస్తాను. దాని తర్వాత మనం చూద్దాం ఎందుకు రావట్లేదని. సో దీన్ని నేనేం చేస్తానంటే ఇప్పుడు యాప్ హెచ్‌టీఎంఎల్‌లోనే మెన్షన్ చేస్తున్నా యాస్ ఆఫ్ నౌ. ఓకే. తర్వాత చూద్దాం. ముందు రౌటింగ్ వర్క్ అయిందనుకోండి. దాని తర్వాత మనం చూడొచ్చు. సో ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ మనకి ఎర్రర్స్ వస్తాయి. అవేం ఎర్రర్సో చూద్దాం. సో యాంగులర్ కంపైలర్ ఈస్ నాట్ అవైలబుల్ ప్లాట్‌ఫామ్. సో జిట్ కంపైలేషన్. ఇది దేని ప్రాబ్లమ్ అంటే ఇక్కడ టిక్ 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 కోర్ మాడ్యూల్ డాట్ టీఎస్‌లో మనం ఇక్కడ 2 టైమ్స్ ఇవి చేసాం గదా! దీనివల్ల గూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లెట్స్ చెక్ నౌ. హ్మ్. యాప్ మాడ్యూల్. ఓకే. వేర్ ఈస్ యాప్ మాడ్యూల్? సో ఇప్పుడు బూట్‌స్ట్రాప్ వచ్చే యాప్ అది మనకు తెలిసిందే. దట్ ఈస్ ఫైన్. ఇది తీసేస్తామండి. కోర్ మాడ్యూల్. ఓకే. కోర్ మాడ్యూల్ వర్క్ అవ్వాలే. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఓకే. డిక్లరేషన్స్‌లో మెన్షన్ చేయకూడదు. కోర్ మాడ్యూల్‌లో మనం ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాం. ఎక్స్‌పోర్ట్స్ తీసేద్దాం ప్రెజెంట్. చూద్దాం ఏమవుతదో. ఎక్స్‌పోర్ట్ తీయబడలేదు. యాక్చువల్‌గా వి నీడ్ టు హావ్ ఎక్స్‌పోర్ట్స్. అంతా బానే ఉంది. ఇక్కడ ఎందుకు రావట్లేదు? డిక్లరేషన్స్ ఉంది. అంటే డిక్లరేషన్స్ ఈస్ పర్ఫెక్ట్. మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇంపోర్ట్స్‌లో కామన్ మాడ్యూల్ ఉంది. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఈ కోర్ మాడ్యూల్‌ని మనం యాప్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసాం. ఇది గూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకే. హ్మ్. బూట్‌స్ట్రాప్ వచ్చే యాప్. మనకి యాప్‌లో మన యాప్ రూట్ ఇండెక్స్‌లో ఉంది. అంటే యాప్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న లేఅవుట్ గాని, రౌటర్ అవుట్‌లెట్ గాని మనకి లోడ్ అవ్వాల. ఒకసారి ఇక్కడ లోడ్ అవుతుందా లేదా అని చెప్తా నేను ఒకసారి. వర్క్స్ యాప్ చూద్దాం. యాప్ లేఅవుట్ ఈస్ నాట్ ఎన్ నోన్ ఎలిమెంట్. అప్పుడు మనం ఏం చేయాలి? యాప్ మాడ్యూల్‌కెళ్ళి ఇక్కడ అది కోర్ మాడ్యూల్‌ది గదా! కోర్ మాడ్యూల్‌లో మనము ఇందాక ఎక్స్‌పోర్ట్స్ తీసేసాం. ఎక్స్‌పోర్ట్స్ ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నాట్ ఎ నోన్ ఎలిమెంట్ రాదనమాట. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేస్తేనే ఆ కాంపోనెంట్ ఇంకొక మాడ్యూల్‌లో వాడగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ అనే ఇష్యూ రాలేదు మనకి. ఫైన్. అంటే లేఅవుట్‌ని మనం యాప్ హెచ్‌టీఎంఎల్‌లో మెన్షన్ చేయడానికి అర్హులం. ఎందుకంటే అది వేరే మాడ్యూల్‌కి సంబంధించింది. అంటే కోర్ మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్. ఆ వేరే మాడ్యూల్‌లో ఉన్న యాప్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా యాప్ మాడ్యూల్‌లో మనం దాన్ని కోర్ మాడ్యూల్‌లో మనం దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ బి హెల్ప్‌ఫుల్. కోర్ మాడ్యూల్ అయిపోయింది తీసేయండి. అంటే మనం బిల్డ్ చేసేసాం. ఇప్పుడు ఇది లోడ్ అవ్వాల్సిన టైం. ఎందుకు లోడ్ అవ్వలేదని చూడాలిప్పుడు. అసలు యాపే లోడ్ అవ్వట్లేదా? హ్మ్. వర్క్స్ యాప్ వర్క్ అయింది. కానీ యాప్ లేఅవుట్ వర్క్ అవ్వట్లే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే కోర్సెస్ ఇస్తా. ఆల్రెడీ కోర్సెస్‌కి రౌట్ ఉంది గదా! ఇది వర్క్ అయింది. కోర్సెస్ వర్క్ అయింది.
కోర్స్ వర్క్స్ యాప్ వర్క్ అయింది. ఇప్పుడు ఇక్కడ రౌటర్ అవుట్‌లెట్ తీసేస్తా. ఎక్కడొస్తదో చూద్దాం. కోర్సెస్ వర్క్ అవుతుంది. కానీ రౌటర్ అవుట్‌లెట్ రావట్లేదు. ఓకే. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఇక్కడ యాప్ మాడ్యూల్. ఈ యాప్ రౌటింగ్ మాడ్యూల్ మనం ఎక్కడ ఇవ్వాలో తెలుసా? సో, అప్పుడు కోర్ మాడ్యూల్‌లో ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వాలి మనం. గాట్ ఇట్. అప్పుడు వర్క్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు ఇది మెయిన్ అయింది గదా! ఇప్పుడు అవుతది చూడండి కావాలంటే. ఇప్పుడు యాప్ వర్క్స్. సో, ఫైన్. మనం ఇప్పుడు యాప్ హెచ్‌టీఎంఎల్‌కెళ్ళి ఇప్పుడు యాప్ లేఔట్ ఇస్తున్నాం. ఇప్పుడు యాప్ లేఔట్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. సో, ఇప్పుడు యాప్ లేఔట్‌కెళ్ళండి. యాప్ లేఔట్‌లో హెడర్, మెయిన్, ఫూటర్ ఉంది. ఇప్పుడు మీరు మెయిన్‌లో రౌటర్ అవుట్‌లెట్ ఇవ్వండి. జస్ట్ ఇలా. రౌటర్ అవుట్‌లెట్. సో, ఇలా ఇచ్చాం. చూద్దాం. ఇప్పుడు వర్క్ అవ్వాలి. వర్క్స్ యాప్ ఫైన్. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి లేఔట్ రావట్లేదు. ఎక్స్‌పోర్ట్స్ లేఔట్. హెడర్, ఫూటర్, మెయిన్ ఎక్స్‌పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లేఔట్ ఒకటి ఎక్స్‌పోర్ట్ చేస్తే చాలు. ఈ లేఔట్‌ని యాప్ మాడ్యూల్‌లో ఆహ్, ఇంపోర్ట్స్‌లో పెడదాం. అంటే నాకు తెలిసి పెట్టనవసరం లేదు. బట్ లెట్స్ సీ. లేఔట్ అపియర్స్ ఇన్ బట్ ఈస్ నాట్ స్టాండర్డ్ కెనాట్ బి డైరెక్ట్‌లీ ఇంపోర్టెడ్. ఓకే. ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ నాట్ ఏ స్టాండ్ అలోన్. అది స్టాండ్ అలోన్ ఫాల్స్. ఓకే. ఫైన్. కోర్ మాడ్యూల్ ఎక్స్‌పోర్ట్స్‌లో లేఔట్ ఉంది. మనం యాక్చువల్‌గా లేఔట్ మన హెచ్‌టీఎంఎల్‌లో ఇక్కడ మెన్షన్ చేయాలని మన బాధ. ఇదొక్కటే. ఎందుకు అవ్వట్లేదని చూస్తున్నా. కామన్ మాడ్యూల్ యాప్ రౌటింగ్. రౌటర్ మాడ్యూల్. నో. సంథింగ్ ఈస్ చేంజ్డ్ ఇన్ ద రీసెంట్ యాంగులర్ వర్షన్. సరే. దీన్ని పక్కన పెట్టండి. ముందు మనం ఏం చేద్దామంటే, ఈ లేఔట్‌లో ఉన్న హెడర్, ఫూటర్ ఇది 3 నేనేం చేస్తానంటే ప్రెజెంట్ యాప్ కాంపోనెంట్‌లో పెట్టేస్తా. ఓకే. సో, ఈ 3 మనకి యాప్ మాడ్యూల్‌లో ఉండాలి ఇప్పుడు ఇంపోర్ట్స్‌లో. ఫైన్. సో, ఇప్పుడు దీని డిక్లరేషన్స్‌లోనే నేను హెడరు, ఫూటరు, మెయిన్ 3 ఇచ్చేసా. ఓకేనా? సో, ఈ 3 మనకొచ్చేస్తాయి. దీని డిక్లరేషన్స్‌లో ఇవి నేను తీసేస్తా. ఓకేనా? ఎక్స్‌పోర్ట్స్ కూడా తీసేస్తా. ఫైన్. ఇప్పుడు మనకేం ఇష్యూ ఉంది? రిఫ్రెష్ చేద్దాం. యాప్ మాడ్యూల్‌లో మనకి మెయిన్, హెడర్, ఫూటర్ 3 డిక్లేర్ చేసాం. ఆహ్, కోర్ మాడ్యూల్‌ని పక్కన పెట్టేద్దాం కాసేపు. సో, యాప్ హెచ్‌టీఎంఎల్‌లో హెడరు, మెయిన్, ఫూటర్ మనకు 3 వచ్చాయి. ఓకేనా? ఈ 3 సంగతి చూద్దాం. సో, ఇప్పుడు మెయిన్‌లో మనం రౌటర్ మాడ్యూల్ ఇచ్చాము. అదే రౌటర్ అవుట్‌లెట్ ఉంది. ఫైన్. గుడ్. ఉంది. మనకి ఇబ్బందేం లేదు. ఇప్పుడు యాప్ ఇండెక్స్.html యాప్ లోడ్ అవుతుంది. యాప్.htmlలో హెడర్, ఫూటర్, మెయిన్ ఉంది. ఈ హెడర్, ఫూటర్ మనకి యాప్ మాడ్యూల్‌లో డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసాం కాబట్టి వి కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఓకే. ఇప్పుడెందుకు రాదంటే మన ఇక్కడ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇందాక తీసేసాం కదా! మళ్ళీ మెన్షన్ చేద్దాం. ఇక్కడే ఇవ్వాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇక్కడ రిజిస్టర్ అయింది. రౌటర్ ఈస్ నాట్ ఎ నోన్ ఎలిమెంట్ మెయిన్.html. సో, మెయిన్.html నాట్ ఎ నోన్ ఎలిమెంట్ అంటుంది. యాక్చువల్‌గా మెయిన్.html ఎక్కడుంది? యాప్ మాడ్యూల్.tsకెళ్ళండి. ఇక్కడే ఉంది. నో ప్రాబ్లమ్. యాప్ రౌటింగ్ మాడ్యూల్ కూడా ఇక్కడే ఉంది మనకి. డాట్ ఫార్వర్డ్. ఈ 3 ఉన్నాయి మనకి. హ్మ్. ఇప్పుడు హోమ్‌కెళ్దాం. యాప్ వర్క్స్.
సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మెయిన్ ఉంది యాక్చువల్‌గా చూడండి. ఇక్కడ మెయిన్‌లో మనకి ఏముందో చూద్దాం. చూడండి హెడర్, మెయిన్, ఫూటర్. హెడర్ ఉంది, మెయిన్ ఉంది, ఫూటర్. ఇప్పుడు 3 రెండర్ అయ్యాయి బేసికల్‌గా. చూడండి యాప్ ఉంది, హెడర్ ఉంది, మెయిన్ ఉంది, ఫూటర్ ఉంది. హెడర్ మనకి ఎందుకో రెండర్ అవ్వాల. ఓకే. ఎందుకు రెండర్ అవ్వలేదో చూద్దాం. ఇప్పటి వరకు ఇవన్నీ రెండర్ అయ్యి అలా ఉన్నాయా అనేది నా డౌట్. ఓకే. గాట్ ఇట్. సో ఫస్ట్ మెయిన్ అయితే ఇది ఉంది. ఫైన్. ఇవన్నీ యాక్చువల్‌గా లేఅవుట్‌లో ఉన్నాయి. మనం చేయాల్సింది అది కాదు. లేఅవుట్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ తీసేసి మనం యాప్ లేఅవుట్ ఇద్దాం. ఓకేనా? యాప్ లేఅవుట్ ఇద్దాం. యాక్చువల్‌గా యాప్ లేఅవుట్ మళ్ళా మనం ఏం చేసాం ఇక్కడ లేఅవుట్ ఇవ్వాలి కదా! ఇప్పుడు చూద్దాం. లేఅవుట్‌లో మనం 3 ఇచ్చాం కాబట్టి యాప్ లేఅవుట్ అది కూడా డిక్లేర్ చేసాం. ఇప్పుడు చూడండి యాప్ రూట్‌లో మనకి హెడరు, మెయిన్, ఫూటర్ 3 ఉన్నాయి. కానీ దానికి కంటెంట్ లోడ్ అవ్వట్లే. ఎందుకు? గాట్ ఇట్. చూడండి ఇక్కడ మెయిన్, ఫూటర్ 3 ఉన్నాయి. కానీ దాని కంటెంట్ లోడ్ అవ్వట్లే. ఎందుకు లోడ్ అవ్వట్లేదు అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. హెడర్‌లో అయితే కంటెంట్ ఉంది. ఫైన్. ఫార్మాట్ డాక్యుమెంట్. వి హావ్ హెడర్. హెడర్‌లో దాని అంతా కరెక్టేనా? స్టాండ్ అలోన్ ఫాల్స్. హెచ్‌టీఎంఎల్ అంతా ఉంది. లేఅవుట్. లేఅవుట్ హెడర్. హెడర్‌లో మనకి రాసాం ఇది. తర్వాత లేఅవుట్. లేఅవుట్‌లో ఫూటర్. ఫూటర్ చూస్తే ఫూటర్‌లో ఉంది. ఫూటర్‌లో కూడా కరెక్ట్‌గానే ఉంది. యాప్ ఫూటరే ఉంది. ఓహ్! 1 సెకండ్. ఇక్కడ యాప్ ఫూటరు మనం కరెక్ట్‌గానే ఇచ్చామా లేదా చూద్దాం. లేఅవుట్‌లో ఫూటర్ ఇచ్చాం మనం. యాప్ ఫూటర్ ఇవ్వాల. అది మనం చేసిన మిస్టేక్ అది. హా! గాట్ ఇట్. మనం చేసిన మిస్టేక్ చెప్తా చూడండి. ఇక్కడ యాప్ ఫూటర్ ఇచ్చాం మనం. యాప్ ఫూటర్ ఇవ్వాల. మనం యాప్ నేమ్ ఇవ్వకుండా రాంగ్ ఇచ్చాం. హెడర్‌కి ఏంటి నేము? యాప్ హెడర్. మనం ఏమి ఇచ్చాను? హెచ్‌టీఎంఎల్ హెడర్ ఇచ్చాం. ఓకే. ఇది చాలా బ్లండర్ మిస్టేక్. ఎతుక్కుంటా ఉన్నాం. ఓకేనా? దట్ ఈస్ ఫైన్. ఇక్కడ యాప్ హెడర్. మెయిన్‌కి ఏమి ఇచ్చాము? అదే కదా! కరెక్ట్‌గా రాస్తే ఎందుకు అవ్వదు? యాప్ మెయిన్. మనం మెయిన్ ఇచ్చాం. అంటే హెచ్‌టీఎంఎల్ మెయిన్ ఇచ్చాం. యాప్ మెయిన్ కాదు ఇవ్వాల్సింది మనం. హెచ్‌టీఎంఎల్ మెయిన్ ఇచ్చాం. అదే కదా! ఎందుకు రావట్లేదు? ఇప్పుడొస్తది. నువ్వు వద్దన్నా వస్తది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు యాప్ లేఅవుట్ ఉంది గదా! ఇదే గదా యాప్ లేఅవుటు. ఈ యాప్ లేఅవుటు కోర్ మాడ్యూల్‌ని తీసేసేయండి. మళ్ళీ మెన్షన్ చేస్తా కోర్ మాడ్యూల్. ఇక్కడ లేఅవుట్ ఇచ్చాను గదా! ఇక్కడ index.htmlలో మనకి లేఅవుట్ ఉంది గదా! అదే యాప్.html లేఅవుట్ ఉంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతది చూడండి. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్‌లో చూడండి. మొత్తం వచ్చేసింది. వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. 2 ఎందుకొచ్చాయనేది కూడా చెప్తాను. సో, ఇప్పుడు ఈ యాప్ లేఅవుట్ మనకు వర్క్ అయింది. సో, బై డిఫాల్ట్ మనం ఏం చేసామంటే, ఈ రౌటర్ మాడ్యూల్‌లో ఎంప్టీగా ఉంటే మనం లేఅవుట్ పెట్టాం. అంటే ఆల్రెడీ ఉన్నదే లేఅవుటు. మనం మళ్ళా ఎంప్టీ పెడితే లేఅవుట్ వస్తదంటే 2 సార్లు వస్తది కదా! సో, ఇప్పుడు లేఅవుట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు లేఅవుట్ వచ్చింది. మనం మళ్ళీ దీన్ని సెట్ చేస్తాం. అంటే లైవ్‌లోనే ఇష్యూ సార్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు యాప్ మాడ్యూల్ డాట్ టీఎస్‌లో మనం ఈ 3 చేయాల్సిన అవసరం లేదు. హెడర్, ఫూటర్, లేఅవుట్ మెయిన్ అవసరమే లేదు. తీసేయండి. మనం కోర్ మాడ్యూల్ వాడాలి డైరెక్ట్‌గా. కోర్ మాడ్యూల్‌కెళ్ళి కోర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి, నీ కోర్ మాడ్యూల్‌లో డిక్లరేషన్స్ మెన్షన్ చేసి, ఎక్స్‌పోర్ట్స్‌లో లేఅవుట్ పెట్టండి. ఓకే. అంతే. అంతే. ఇప్పుడు ఇక్కడ యాప్ హెచ్‌టీఎంఎల్‌లో లేఅవుట్ రెండర్ అయిపోద్ది. ఆల్రెడీ రెండర్ అయినది అట్లాగే ఉంటది. ఓకేనా? థట్ ఈస్ హౌ ఇట్ ఈస్. గాట్ ఇట్. అంటే ఇందాక మనం చేసిన బ్లండర్ మిస్టేక్ ఏందంటే, రౌటర్ అవుట్‌లెట్ పనిచేస్తుంది. లేఅవుట్ పనిచేస్తుంది. ఇక్కడ మనం హెడ్, మెయిన్, ఫూటర్, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లు ఇచ్చాం గానీ, ఓకే. వీటికున్న నేమ్స్ ఇవ్వాలా సెలెక్టర్స్. అదే మనం చేసిన మిస్టేక్. ఇప్పుడు వర్క్ అయింది గదా! చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది. కావాలంటే నేను హెచ్‌టీఎంఎల్‌లో ఇక్కడ లేఅవుట్ తీసేస్తా. చూడండి ఇప్పుడు రాదు. లేఅవుటే రాదు చూడండి. యాప్ లేఅవుట్ తీసేస్తే నో లేఅవుట్. నథింగ్. సో, థట్ ఈస్ వాట్ లేఅవుట్ ఈస్ ఇంపార్టెంట్. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.
నేనేం చేశానంటే కోర్ మాడ్యూల్ క్రియేట్ చేశా. ఆ కోర్ మాడ్యూల్‌లో హెడరు, ఫూటరు, లేఅవుట్, మెయిన్ అని 4 క్రియేట్ చేశా. అంటే లేఅవుట్‌లో అన్నీ ఉంటాయి. అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ కాదు, యాప్ సెలెక్టర్స్. ఇప్పుడు యాప్ హెడర్ ఉంది కదా! హెడర్ కాంపోనెంట్‌లోనే యాప్ హెడర్ మెన్షన్ చేస్తే ఆ హెచ్‌టీఎంఎల్ మొత్తం దాంట్లో పడతది. సో, దాంట్లోనే కదా నావిగేషన్ ఉంది. తర్వాత ఫూటర్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం పడాలి అంటే దీని సెలెక్టర్ మళ్ళా తీసుకోవాలి నేను. అంతేనా? ఫూటర్ కూడా తీసుకున్నా. లేఅవుట్‌లో 2 పెట్టా. మధ్యలో మెయిన్ అంటే మధ్యలో రౌటర్ అవుట్‌లెట్ రావాలి నాకు. చూడండి మెయిన్‌లో రౌటర్ అవుట్‌లెట్ పెట్టా. ఈ 3 నేను కోర్ మాడ్యూల్‌లో డిక్లేర్ చేశా. కానీ దాంట్లో నేను ఏది వాడుకోవాలి వేరే మాడ్యూల్స్‌లో అంటే లేఅవుట్. కాబట్టి లేఅవుట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసి యాప్ మాడ్యూల్‌లో నేను కోర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశా. కాబట్టి లేఅవుట్‌ని నేను డైరెక్ట్‌గా ఇంకెక్కడైనా వాడొచ్చు. ఎందుకంటే కోర్ మాడ్యూల్‌లో నేను ఒక్కసారి ఎక్స్‌పోర్ట్ చేసేసానంటే ఇంకెక్కడైనా వాడేయొచ్చు. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పోర్ట్ చేశాను కాబట్టి. అది నేను యాప్ హెచ్‌టీఎంఎల్‌లో లేఅవుట్ అని మెన్షన్ చేశాను. ఇది మనం చేసిన కాన్సెప్ట్ ఇప్పుడు. ఇందాక మనం చేసిన మిస్టేక్ అది కాబట్టి రాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ హోము, ఫీచర్స్, ప్రైజింగ్, డాష్‌బోర్డ్ ఇక్కడ హాష్ ఎందుకుంది అంటే ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ చేయలా. గాట్ ఇట్. హెడర్‌కెళ్ళి చేసేద్దాం. ఇక్కడేంది ఇక్కడ హోమ్ బదులు నేనిస్తాను కోర్సెస్ ఇస్తా. గాట్ ఇట్. తర్వాత ఇక్కడ యాప్స్ ఇస్తా. తర్వాత ఇక్కడ హోమ్ ఇస్తా. గాట్ ఇట్. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అస్. ఇది డిసేబుల్డే. దాని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ యాంకర్ దీనికి మనమేమి ఇవ్వాలి తెలుసా? యాంగులర్‌లో హెచ్‌రెఫ్ ఇస్తాం మామూలుగా. మనకు తెలిసి హెచ్‌రెఫ్ ఇస్తే పేజ్ రీలోడ్ అవుద్ది. అలా గాదు. రౌటర్ లింక్ ఉంటది మనకి. రౌటర్ లింక్ ఈక్వల్ టు క్లాస్ కోర్సెస్. ఇది యాట్రిబ్యూట్. ఇది యాంగులర్‌కి సంబంధించింది. ఓకే. తర్వాత రౌటర్ లింక్ ఈక్వల్ టు స్లాష్ యాప్స్. యాప్స్ ఉన్నాయా మనకి? హోము కల్చర్ ఉంది. కల్చర్ ఇద్దాం ఇక్కడ. కల్చర్ ఇద్దాం. తర్వాత హోమ్. అంతేనా? ఈ 3 ఉన్నాయి గదా! మనకి రౌట్స్. ఇప్పుడు మనకిక్కడ రౌటింగ్ ఇచ్చాం. ఏమి ఇవ్వకపోతే హాష్ ఒస్తది. ఇప్పుడు చూడండి. కోర్సెస్ క్లిక్ చేశాను. ఒక సెకండ్. రౌటర్ లింక్, కల్చర్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? రౌటర్ మాడ్యూల్‌లోనే ఇంపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. లెట్స్ చెక్ థిస్. రైట్. సో, ఇప్పుడు చూడండి. అంటే రౌటర్ మాడ్యూల్ ప్రతి మాడ్యూల్‌లో ఉండాలి. లేదంటే రౌటింగ్ వర్క్ అవ్వదు. గాట్ ఇట్. రౌటర్ మాడ్యూల్ ఈస్ ద గ్లోబల్ వన్. ఆ గ్లోబల్ రౌటర్ మాడ్యూల్ మీకు కోర్ మాడ్యూల్‌లో మీరు రౌటర్ అవుట్‌లెట్ వాడుతున్నారు గదా! ఇక్కడ మెయిన్‌లో. ఎక్కడో వాడుతున్నారంటే రౌటింగ్ ఇక్కడ గూడా మీరు ఇంపోర్ట్ చేయాల్సిందే. ప్రతి దాంట్లో రౌటర్ మాడ్యూల్ ఉండాలి. అప్పుడే రౌటింగ్ వర్క్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు చూడండి. కల్చర్, హోము, కోర్సెస్ అయిందా? అంటే మీకు ఫోల్డర్ చేంజ్ అవ్వట్లే. ఫోల్డర్ కిందే ఉంటుంది. మధ్యలో ఇది చేంజ్ అవుతుంది. గాట్ ఇట్. మధ్యలోది చేంజ్ అవుతుంది. హోము, కల్చర్, కోర్సెస్. హోము, కల్చర్, కోర్సెస్. ఇది లెవెల్ 1 రౌటింగ్. ఓకే. రౌటింగ్. ఇప్పుడు నేను చైల్డ్ రౌటింగ్ ఇస్తా. ఇప్పుడు కోర్సెస్‌లో చైల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ. కోర్సెస్. కోర్సెస్‌లో నాకు చైల్డ్ ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ కావాలబ్బా! ఓకే. కోర్సెస్‌లో కోర్స్ డీటెయిల్స్ కావాలి. ఓకే. ప్రస్తుతానికి నేను కోర్సెస్ అయితే ఏం ఫిల్ చేయలేదు. ఎంప్టీ ఇస్తున్నా. ఓకేనా? సో, నేనేం చేస్తానంటే హోమ్‌లోనూ నాకెక్కడో కోర్సెస్ వస్తాయి ఇక్కడ. ఓకే. హోమ్ గాదు. సరే ఇక్కడే ఒక కోర్స్ తీసుకుంటా. ఓకేనా? 2, 3 కోర్సెస్ తీసుకుంటా. కోర్స్‌లో ఏమేమున్నాయి మనకి? కోర్స్ ఐడీ సబ్జెక్ట్స్ చాలానే ఉన్నాయా? మనం నోట్ చేసుకెళ్ళాలిప్పుడు. సరే. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎనీ పెట్టేస్తా. కాబట్టి మనం 4, 5 కోర్సులు తీసుకుందాం. ఓకేనా? ఐడీ 1 నేము జావా ఫుల్ స్టాక్ డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ జావా ఫుల్ స్టాక్ కోర్స్. ఓకే. ఫైన్. ఇప్పుడు ఒక 2 కోర్సెస్ తీసుకున్నా. ఓకే. ఇదొక కోర్సు. దాని తర్వాత డాట్ నెట్ ఫుల్ స్టాక్. ఇక్కడ కూడా డాట్ నెట్ ఫుల్ స్టాక్ అని ఇచ్చా. రెండిటికి ఒకే ఐడీ గాదు. దానికొక ఐడీ 1 దీనికొక ఐడీ 2 ఇచ్చా. ఇంకొకటి కూడా తీసుకున్నా. ఇదొచ్చి పైథాన్ ఫుల్ స్టాక్. ఓకేనా?
ఇది పైథాన్ ఫుల్ స్టాక్. 1 సెకండ్ గైస్. ఫైన్. 3 కోర్సెస్ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ ఫార్మాట్ డాక్యుమెంట్ పెట్టా. చూడండి, ఇప్పుడు కోర్సెస్ అన్నీ ఉన్నాయి మనకి కదా. ఈ కోర్సెస్ అన్ని మనం లోడ్ చేద్దాం. ఎలా లోడ్ చేయాలి? కోర్సెస్లో NG4 కదా. చూడండి, కోర్స్ ఆఫ్ కోర్సెస్ ఆల్రెడీ మనం పెట్టేస్తున్నాం. కోర్స్ నేము, ఇది నేమ్, కోర్స్ నేమ్. ఇక్కడ ఇది కోర్స్ డిస్క్రిప్షన్ కదా. కోర్స్ డిస్క్రిప్షన్ అని పెడదాం ఇక్కడ. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ కూడా ఉంది, అది కూడా ఇద్దాం. కోర్స్ డ్యూరేషన్ అంతేనా? 3 months 90 days. ఓకేనా? 3 monthsలో ఫుల్ స్టాక్ అనేది ఎక్కడ అవ్వదు, ఏ కోచింగ్ సెంటర్లో అవ్వదు, ఎక్కడ అవ్వదు. బట్ మనం మాత్రమే చేయగలుగుతాం. చేద్దాం, చూడాలా, ప్రయత్నించాలి. ఓకేనా? రైట్. కోర్సెస్లో హోమ్లో ఉన్నాం మనం. ఇప్పుడు కోర్సెస్కి వెళ్దాం. చూడండి, కోర్సెస్లో 3 ఉన్నాయి. గో టు కోర్సెస్. నేను ఎప్పుడైతే గో టు కోర్సెస్కి వెళ్ళాలో, గో టు కోర్సెస్ కాదు, గో టు కోర్స్, ఓపెన్ కోర్స్ అని పెడతా ఇక్కడ. ఓకే, ఓపెన్ కోర్స్ అనే బటన్ ఇచ్చా. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు courses/idతో మనకు ఆ కోర్స్ ఓపెన్ అవ్వాలని అనుకోండి. దట్ ఈస్ ద చైల్డ్ రౌటింగ్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? కోర్సెస్ అనేది సపరేట్ మాడ్యూల్ అవుతుంది. గాట్ ఇట్? అప్పుడు మనం న్యూ ఫైల్ క్రియేట్ చేసి course.module.ts అని మెన్షన్ చేసి దానికి మళ్ళీ @ngmodule ఇచ్చి, ఓకే, ఎక్స్పోర్ట్ క్లాస్ కోర్స్ మాడ్యూల్. అర్థమైందే? అంటే నీకు చైల్డ్ రావాలంటే మాడ్యూల్ వచ్చేయాల్సిందే. దాంట్లో మీరు డిక్లరేషన్స్లో కోర్సెస్ ఇచ్చేయండి. ఇంపోర్ట్స్లో రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ చైల్డ్లో మీరు రౌట్స్ డిక్లేర్ చేయాలి. కాన్స్ట్ రౌట్స్ ఈక్వల్ టు పాత్, ఓకే, /id ఇలా మెన్షన్. ఇది రౌట్ పారామీటర్ అవుతుంది. కాంపోనెంట్ కోర్స్ డీటెయిల్స్ మనకు లేదు, క్రియేట్ చేయండి ఇప్పుడు. ఓకే, కోర్సెస్ లోపల కోర్స్ డీటెయిల్స్ కావాలి మనకి, అంతేనా? కోర్స్ డీటెయిల్స్. ఇప్పుడు కోర్సెస్ మాడ్యూల్ లోపల కోర్స్ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? చూడండి, కోర్సెస్ లోపల అది క్రియేట్ అవుతుంది, అక్కడ పడుతుంది. చూడండి, పడిందా? సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యాప్ మాడ్యూల్‌లో మనకి రౌటింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఇక్కడ కోర్స్‌కి వెళ్ళినప్పుడు మన కోర్సెస్‌కెళ్తుంది. కోర్సెస్ కాంపోనెంట్‌కెళ్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు అలా ఎళ్ళదు, అది చేంజ్ అవుతది ఇప్పుడు. సరే, ముందు ఇక్కడ డిక్లేర్ చేసి వద్దాం. దాన్ని లేజీ లోడింగ్ అని అంటాం మనం. ఇప్పుడు చెప్తాను నేను అదే. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఐడీ పెట్టినప్పుడు కోర్స్ డీటెయిల్స్ లోడ్ అవ్వాలి. అలా కాదు, ఎంప్టీ ఉన్నప్పుడు కోర్సెస్ కాల్ అవ్వాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇది ఎందుకు వస్తుందో చెప్తా. ఫర్ చైల్డ్ అంటే ఇది చైల్డ్ మాడ్యూల్ కాబట్టి దీనిలోపు మనం పంపించాలి. గాట్ ఇట్? దట్స్ ఇట్. ఓకేనా? ఇలా డిక్లరేషన్స్‌లో కోర్సెస్, కోర్స్ డీటెయిల్స్ 2 ఉన్నాయి మనకి. గాట్ ఇట్? ఫర్ చైల్డ్ అంటే ఇది చైల్డ్ మాడ్యూల్. ఈ చైల్డ్ మాడ్యూల్‌ని మనం యాప్ మాడ్యూల్‌లో ఇప్పుడు ఇవ్వాలి. అంతేనా? ఏ మాడ్యూల్ అయినా తీసుకోండి, మీరు యాప్ మాడ్యూల్‌లో ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. పైన కోర్స్ డీటెయిల్స్ మనకొచ్చేసాయి కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే, ఇదొక మాడ్యూల్ గుర్తుపెట్టుకోండి. వి నీడ్ టు లేజీలీ లోడ్ దట్. ఆ మాడ్యూల్‌కి మనం ఇప్పుడు వరకు మనం ఏమి ఇచ్చాము? కోర్స్‌కి కాంపోనెంట్ ఇచ్చాం. ఇప్పుడు అలా ఇవ్వం. వి నీడ్ టు లేజీ లోడింగ్ అంటే కోర్స్ రౌట్ క్లిక్ చేయక ముందే మాడ్యూల్ లోడ్ అవ్వదు. కోర్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తావో అప్పుడే ఆ మాడ్యూల్ బ్రౌజర్‌లో ఇనిషియలైజ్ అవుతది. సో దట్ విల్ ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్. వాట్ ఇట్? మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ లోడ్ చిల్డ్రన్ arrow ఫంక్షన్ ఇలా ఇచ్చి we will import it from where it is coming. /courses అంతేనా? courses /course then m dot
I think courses slash course dot module dot ts dot then m dot కోర్స్ మాడ్యూల్ ఏదైతే ఇది ఉంది కదా, ఇది కోర్స్ మాడ్యూల్ ఇవ్వాలి మనం. ఓకేనా, అది అలా ఇవ్వాలి. అది ఎందుకు రాలేదు అనేది మళ్ళీ చూద్దాం. సో నేను కరెక్ట్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ మనకు రాదు. మనం ఏం చేద్దామంటే కోర్స్ మాడ్యూల్ ఇలా ఇంపోర్ట్ చేద్దాం. అర్థమైంది? ఇలా దీని లింక్ ఇదే, సేమ్ ఇదే అనమాట. మనకి ఇంకో డౌటే లేదు, సేమ్ అదే. ఓకే, కోర్స్ మాడ్యూల్ దెన్ అనేది పెట్టాలి. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ కోర్స్ మాడ్యూల్. అలా ఉండదు బేసికల్గా. ఇంప్లిసిట్ ఎనీ fine. Then does not exist. Actually, this is the only way మనం రాయాల్సింది. సింటాక్స్ అయితే కరెక్టే. లెట్స్ సీ ద మెటీరియల్ ones. దట్ ఈస్ ద లోడ్ చిల్డ్రన్ యారో ఫంక్షన్. అంటే దాన్ని యారో ఫంక్షన్ అంట. వెరీ డౌన్లోడ్స్ ఆల్రెడీ ఓపెన్ చేసిందా? ఇక్కడ ఎక్కడుంది లేజీ లోడింగ్? ఇది లేజీ లోడింగ్ ప్యాటర్న్. ఇదే చూద్దాం మనం. సింటాక్స్ అయితే మారదు కానీ అది వేరే విషయం. లెట్స్ సీ lazy loading load children. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ వాడాలి. ఓకే, మనం డైరెక్ట్ గా రాసాం, మర్చిపోయి. ఓకే, మన సింటాక్స్ చూసే అలవాటు లేదు కదా మనకి. ఓకే, నీట్ టు యూజ్ ఇంపోర్ట్, దట్స్ ఇట్. ఇంపోర్ట్ చేసి అదే రౌట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసి దెన్ పెడితే నవ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు చూడండి, మీరు కల్చర్ ఓపెన్ చేస్తే కల్చర్ కాంపోనెంట్ ఓపెన్ అయింది, హోమ్ ఓపెన్ చేస్తే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. కానీ కోర్సెస్ ఓపెన్ అయితే కోర్సెస్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. కోర్సెస్ మాడ్యూల్ అప్పుడే ఓపెన్ అవుతుంది, అప్పటి వరకు అది రెస్ట్ లో ఉంటుంది. దట్ ఈస్ లేజీ లోడింగ్. లేజీ లోడింగ్ మీన్స్ there are hundreds of modules in the Angular, but whenever you click the particular path, then only that particular module will load all the children, means all the child components also. ఈ మాడ్యూల్లో ఉన్న చైల్డ్ అన్ని అప్పుడే డిక్లేర్ అయ్యి మెమరీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, యాప్ మాడ్యూల్లో కోర్సెస్ అని ఇస్తే అంటే ఈ మాడ్యూల్ మొత్తం లోడ్ అయింది. ఈ మాడ్యూల్లో ఉన్న రౌటింగ్ సబ్ రౌటింగ్ ఏమిటి ఇప్పుడు? ఇది అంటే రౌటింగ్ ఇప్పుడు వరకు మీకు ఎలా ఉంది? లోకల్ హోస్ట్ నార్మల్గా మనకు వచ్చి తెలిసింది 4200 ఉంది. ఇప్పుడు కల్చర్కి వెళ్తే కల్చర్ కాంపోనెంట్ ఓపెన్ అయింది సరే, కానీ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు రౌటింగ్ ఇక్కడికి వచ్చింది. అంటే సెకండ్ స్టెప్ ఐడి అయినా ఇవ్వాలి, ఎంటీ అయినా ఇవ్వాలి. మీరు ఎంటీ ఇస్తే ఏమవుద్ది? కోర్సెస్ ఓపెన్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎంటీ ఇస్తే ఇది ఓపెన్ అవ్వాలని మనం రాస్తున్నాం. అదే దీని తర్వాత నేను ఒక ఐడి ఇచ్చాను అనుకోండి, ఇలా ఈ కోలన్ వచ్చి మనం డైనమిక్గా రీడ్ చేసేదానికి, దీన్ని రౌట్ పారామీటర్ అంటాం. రౌట్ పారామ్. ఓకే, రౌట్ పారామ్. ఇలా ఐడి ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది. అసలు ఏమి ఇవ్వకపోతే కోర్సెస్ ఓపెన్ అవుతుంది. చూడండి, కల్చర్ ఓపెన్ చేస్తే కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయింది. అదే కోర్సెస్ /1 ఇస్తే కోర్సెస్ ఐడి ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాం. మనం కోర్స్ డీటెయిల్స్ మనం ఏం రాయలా, కోర్స్ డీటెయిల్స్ వర్క్స్ ఇచ్చాం మనం ఇప్పుడు. ఓకేనా, ఇదే మాడ్యూల్లో ఐడి ఇస్తే కోర్స్ డీటెయిల్స్ అని వస్తాయి. కోర్సెస్కి వెళ్ళి /ID ఇస్తా. /ID ఇస్తే తీసుకోవట్లేదు. నాకు తెలిసి మనము /ID ఆ రౌట్ లేదు. 1 సెకండ్. కోర్సెస్ సో ఇదే యాక్చువల్. ఇలా ఇస్తే చాలు, ఐడి ఇస్తే చాలు. ఓకేనా, ఇప్పుడు చూడండి, కోర్సెస్ కదా,
/id. సరే నేనేం చేస్తానంటే ఇదే ఓపెన్ చేసి ఈ కోర్సెస్‌లో ఉంది గదా! ఇక్కడ దీన్ని ఓపెన్ కోర్స్ ఇచ్చినప్పుడు దీనికి నేను రౌటర్ లింక్ ఇచ్చేస్తా. ఇదే బటన్ అనుకోండి. కానీ నేనిక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చేసి రౌటర్ లింక్ ఇచ్చేస్తా. రౌటర్ లింక్ ఈక్వల్ టు రౌటర్ లింక్ కాకుండా నేనేం చేస్తానంటే ఇప్పుడు నావిగేట్ అవ్వాలి. పారామీటర్స్ పంపించాలి కాబట్టి ఇలా ఇవ్వలేం మనం. అప్పుడేం చేయాలంటే ఓపెన్ కోర్స్ ఇస్తా. బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఓపెన్ కోర్స్ అని ఇచ్చి ఒక ఫంక్షన్ రాస్తా. ఓకేనా? క్లిక్ ఫంక్షన్ రాసి ఓపెన్ కోర్స్ దీనికి నేనేం పంపించాలి? కోర్స్.id పంపించాలి. అంతేనా? ఓపెన్ కోర్స్ అనే ఫంక్షన్ ఒకటి రాస్తున్నా ఇప్పుడు కాంపోనెంట్.tsలో. ఓకే. చూడండి ఓపెన్ కోర్స్ ఐడి ఏమొస్తుంది? నంబరో ఏదో అది మొత్తానికి. సో ఇప్పుడు అది నువ్వు రౌటింగ్ వర్క్ అవ్వాలంటే యూ హావ్ రౌటర్ మాడ్యూల్. అది ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తాం మనం. అది ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి? కన్‌స్ట్రక్టర్‌లో ఇవ్వాలి. ఇప్పుడు వరకు మనం కన్‌స్ట్రక్టర్ రాయలా దీనికి. సో యూ వాంట్ టు డూ రౌటర్ ఆపరేషన్స్. యూ వాంట్ టు యూజ్ రౌటర్. రౌటర్ ఇంపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు మీకు రౌటర్ వచ్చింది. సో అప్పుడేం చేయాలి? దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్. నావిగేట్ ఇచ్చి మీరు దీని లోపల మీరు ఇవ్వాల్సిందేంటి? ఇదేనా? ఇచ్చి దీని లోపల మీరు పారామీటర్ పంపించాలి. ఏం పంపించాలంటే పారామ్స్ అని ఇలా పంపించి ఒక నిమిషం. పారామ్స్ ఇలా పంపించి ఐడి ఐడి ఏమి ఇవ్వాలి? మీరిచ్చిన ఐడి అనమాట. ఇలా పంపిస్తే దట్ విల్ గో నావిగేట్ అనమాట. చూద్దాం అవుతుందా లేదా అని. యాక్చువల్‌గా అలానే రాయాలి. సో అది అవ్వట్లేదు. ఇప్పుడు రాద్దాం ఒకసారి. కల్చరు ఇంపోర్ట్ మాడ్యూల్ 44 అంటే ఏమొచ్చిందో ఇష్యూ చూద్దాం. ఓకేనా? 44 ఓకే. కోర్సెస్ మాడ్యూల్, కోర్ మాడ్యూల్, బ్రౌజర్ మాడ్యూల్ అంతా బానే ఉంది. దట్ ఈస్ గుడ్. కోర్సెస్ ఈస్ ఆల్రెడీ డిక్లేర్డ్ బై ఎన్‌జీ మాడ్యూల్. ఓకే. ఈ కోర్సెస్ ఇక్కడ మీకు ఇది ఉంది. యాప్ మాడ్యూల్‌లో మనం డిక్లేర్ చేసేసాం. అలా డిక్లేర్ చేయకూడదు. ఆ మాడ్యూల్‌లో ఉండేది ఆ మాడ్యూల్‌లోనే ఉండాలి. ఈ మాడ్యూల్‌లో ఉండేది ఈ మాడ్యూల్‌లో ఉండాలి. అందువల్ల అది అడిగింది. తప్పులేదు. అడుగుద్ది. కోర్సెస్‌కెళ్దాం ఇప్పుడు. ఇది క్లిక్ చేస్తే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఇన్స్‌పెక్ట్ చేసి చూద్దాం. యాక్చువల్‌గా ఇష్యూ ఉంది దానికి. ఓపెన్ కోర్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదో చూద్దాం. కోర్సెస్‌కెళ్దాము. క్లిక్ ఓపెన్ కోర్స్.id అదేనా మనం ఇచ్చింది? ఐడీ ఉందా లేదా అసల? ఉంది గదా! ఐడీ ఉంది. కానీ అది కాల్ అవ్వలేదు. చూద్దాం. క్లిక్ ఫంక్షన్ ఇదే గదా! యాంగులర్‌లో మనం ఇలానే రాస్తాం క్లిక్. ఓకేనా? సో ఓపెన్ కోర్స్ అన్నది కనిపిస్తుంది. సో ఇదే దిస్ డాట్ నావిగేట్ బై యూఆర్ఎల్. నావిగేట్ ఇచ్చినా సరిపోద్ది. నావిగేట్ బై యూఆర్ఎల్ ఇచ్చినా సరిపోద్ది. సో మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా నావిగేట్ బై యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. నావిగేట్ బై యూఆర్ఎల్ ఇచ్చి డైనమిక్‌గా మనం ఏం చేద్దామంటే స్లాష్ డైనమిక్ స్ట్రింగ్ మనం ఇవ్వాల్సింది. స్లాష్ $ID అంతేనా? ఇలా ఇస్తే కోర్సెస్ స్లాష్ 1 వస్తది. అంతేనా? మనకు కావాల్సింది అదే గదా! చూడండి. కెనాట్ బైండ్ ఎన్‌జీ స్విచ్. ఇట్స్ నాట్ ఎ నాన్ ప్రాపర్టీయా? అప్పుడు ఎన్‌జీ స్విచ్ అవన్నీ డైరెక్టివ్స్ అన్నీ బైండ్ అవ్వాలంటే ఏం జేయాలి? కోర్సెస్ మాడ్యూల్‌లో మీరు ఇంపోర్ట్స్‌లో కామన్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. అంతే గదా! కామన్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. బ్రౌజర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ వర్క్. గాట్ ఇట్. రిమెంబర్ థిస్ పాయింట్. చైల్డ్ మాడ్యూల్స్‌లో మీరెప్పుడైనా సరే కోర్స్ డీటెయిల్స్ వర్క్ అవుతుంది. దాన్ని పక్కన పెట్టండి. ఓకే. ఇప్పుడు కోర్సెస్‌కెళ్దాం మళ్ళీ.
is not a courses component.html. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టి కాసేపు మనము దాన్ని అట్లా ఉంచండి. సో ప్రెజెంట్ మనం కల్చరు, హోము సరే ఎందుకు చేంజ్ అవ్వట్లేదు ఇది? వై ఇట్స్ నాట్ చేంజింగ్? ఏమైంది దీనికి ఇప్పుడు మళ్ళీ? కల్చరు, హోము వర్క్ అవ్వాలి కదా. ఒక్క నిమిషమ్మా. రౌటర్ డాట్ మాడ్యూల్ 1 సెకండ్. ఎప్పుడు కోర్స్ డీటెయిలే వస్తుంది. ఎందుకు వస్తుంది చూడాలి మనం. ఓకే ఫైన్. కల్చర్ ఓపెన్ చేస్తే కోర్స్ డీటెయిల్స్. అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం స్లాష్ ఇవ్వాలి, దానివల్ల వస్తుంది. నావిగేషన్ బార్. ఇన్స్పెక్ట్ చేద్దాము. ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. ఓకే లెట్స్ చెక్ దిస్ ఎర్రర్. ఐడి ఇన్వాలిడ్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ విత్ స్లాష్. మనం ఏమి ఇవ్వాలంటే కోర్సెస్ స్లాష్ ఇలా ఇవ్వాలి, దాని పక్కన పెట్టేసేయండి. ఓకే ఫైన్. కల్చర్, హోమ్, కోర్సెస్. ఇప్పుడు ఓపెన్ కోర్స్ ఇస్తే అంతా బాగానే ఉంది, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఓపెన్ కోర్స్ ఇస్తే మనకేం చేయాలి? అది క్లిక్ అవ్వాలి, అది ఓపెన్ అవ్వాలి. అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు చూద్దాం. కోర్సెస్కి వెళ్దాం. సోర్సెస్కి వెళ్ళి కోర్స్ కాంపోనెంట్కి వెళ్దాం. course.ts నావిగేట్ బై ఐడి. ఇదే కదా మనకు కావాల్సింది. క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది ఐడి 1. ఇప్పుడు నావిగేట్ బై URL. ఇప్పుడు ఫైనల్ URL ఏంటి? ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? కెనాట్ మ్యాచ్ ఎనీ రౌట్ సెగ్మెంట్ 1. సో అదేంటి అంటే ఫ్లోలో రాంగ్ అనమాట. అప్పుడు మనం ఇలా ఇవ్వాలి. అది గెటింగ్ మై పాయింట్. కోర్సెస్ స్లాష్ ఐడి ఇలా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నీకు ఇలా ఎలా లోడ్ అవుతుంది? ఇక్కడ లోడ్ అవ్వదు. అది నేను చెప్పేది. గాట్ ఇట్? ఇప్పుడు చూడండి అవుతుంది. ఇట్ విల్ నాట్ మ్యాచ్ ఎనీ రౌట్స్. చాలా రోజులు అయింది కదా ఈ సబ్జెక్ట్ రాసి, కాబట్టి వెంటనే స్ట్రైక్ అవ్వదు. నేను మెటీరియల్ కూడా చూడను, అంత సినిమా ఉండదు. ఓపెన్ కోర్స్. ఇప్పుడు నావిగేట్ బై ఐడి వచ్చిందా? కోర్స్ డీటెయిల్స్ అలా ఉంటుంది అనమాట. కల్చర్ వచ్చింది, కల్చర్ హోమ్ వచ్చింది, కోర్సెస్, ఓపెన్ కోర్స్ ఐడి వర్క్స్, ఓపెన్ కోర్స్ డీటెయిల్ వర్క్స్, ఓపెన్ కోర్స్ డీటెయిల్ వర్క్స్. దాన్ని మనం ఏమంటామంటే రౌట్ పారామీటర్ అంటాం. గాట్ ఇట్? ఈ రౌట్ పారామీటర్స్ని రీడ్ చేసుకోవాలన్నా చేయాలన్నా మనం యాక్టివేటర్ రౌట్, ఇప్పుడు ఏదైతే యాక్టివేటెడ్ అయ్యిందో ఇక్కడ రౌట్, దాన్ని మనం చేయాలి. అదే నెక్స్ట్ మెటీరియల్ మనకి యాక్టివేటర్ రౌట్ కూడా ఉంటుంది చూడండి. లేజీ లోడింగ్ అయింది, రౌటర్ ఈవెంట్స్ కూడా చెప్తా. క్వరీ పారామీటర్స్, రౌట్ పారామీటర్స్, యాక్టివేటర్ రౌట్. ఇప్పుడు రౌట్ పారామీటర్స్ అంటే ఏంది, క్వరీ పారామీటర్స్ అంటే ఏంది చెప్తా. ఇవన్నీ క్వరీ పారామీటర్స్ కిందకు వస్తాయి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది రౌట్ పారామీటర్ అంటే ఆల్రెడీ రౌట్ లో ఉన్నది రౌట్ పారామీటర్. నాకు ఇలా కాదు, క్వశ్చన్ మార్క్ నేమ్ ఈక్వల్ టు సాగర్ అండ్ ఫోన్ నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా ఇచ్చినా అది వర్క్ అవుతుంది. ఇలా ఇచ్చినా అది వర్క్ అయింది. ఇలా ఇచ్చినా సరే అది వర్క్ అయింది. ఎందుకు వర్క్ అయింది? ఇది వచ్చి డైనమిక్, దట్ ఈస్ క్వరీ పారామీటర్. దానిలో మ్యాండేటరీ కాదు, కానీ nav బార్ అనేది మ్యాండేటరీ. అదర్వైజ్ nav బారే పనిచేయదు. అర్థమైంది కదా? అది నేను చెప్పేది. వాట్ ఇట్? సో దానికి డిఫరెన్స్ ఏంటంటే రౌట్ పారామీటర్స్ ఈస్ మ్యాండేటరీ, క్వరీ పారామీటర్ ఇస్ నాన్ మ్యాండేటరీ కాబట్టి నువ్వు ఇచ్చుకోవచ్చు, అది నీ ఇష్టం. అది ఇవ్వాలా లేదా అనేది నీ ఇష్టం. వాట్ ఇట్? ఇచ్చినా వర్క్ అవుతుంది, ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది. కావాలంటే చూడండి, దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇస్తాం. అర్థమైందా? ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆడే ఉంటుంది, వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్వరీ పారామీటర్ అండ్ రౌట్ పారామీటర్. ఇప్పుడు నేను క్వరీ పారామీటర్ ఇచ్చా, దీనికి నేను రౌట్ పారామీటర్స్, ఇది రౌట్ పారామీటర్. ఇప్పుడు నేను దీనికి క్వరీ పారామీటర్ కూడా ఇవ్వచ్చు.
సార్ ఇక్కడ మీరు అడగొచ్చు. ఇక్కడ కోలన్ ఎందుకు పెట్టాము అంటే డైనమిక్‌గా రీడ్ చేసుకోవాలంటే ఐడీని కోలన్ పెడితేనే రీడ్ చేసుకోగలం. లేదంటే రీడ్ చేయలేం. ఇప్పుడు ఐడీ అంటే నువ్వు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. అంటే ఐడీ ఈస్ ఎ వేరియబుల్ దట్ ఈస్ హోల్డింగ్ 3 యాస్ ఎ వాల్యూ. అగైన్ ఐడీ ఈస్ ఎ వేరియబుల్ దట్ ఈస్ హోల్డింగ్ 1 యాస్ ఎ వాల్యూ. దానికోసం మనం కోలన్ పెడతాం. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. క్లియర్ కదా? ఫైన్. దిస్ ఈస్ గుడ్. అంతా ఓకే. ఇప్పుడు నేను క్వెరీ పారామీటర్స్ ఇస్తా. క్వెరీ పారామీటర్స్ డైనమిక్ అని చెప్పాను. దాన్ని డిక్లేర్ చేయవల్లే. కోర్స్ డీటెయిల్స్‌లోనే ఇప్పుడు నేను కన్‌స్ట్రక్టర్‌లో ప్రైవేట్ రౌటర్ వచ్చి యాక్టివేటర్ రౌట్ ఇస్తా. నెక్స్ట్ ప్రైవేట్ రౌటర్ ఇస్తా. అంటే ఇక్కడి నుంచి నావిగేషన్ ఏమైనా చేయాలంటే రౌటర్ వాడుకుంటాం. లేదంటే యాక్టివేటర్ రౌట్ వాడుకుంటాం. ఇంప్లిమెంట్స్ ఎన్‌జీ ఆన్ ఇనిట్. ఆన్ ఇనిట్ ఇంటర్ఫేస్‌లో ఎన్‌జీ ఆన్ ఇనిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం దిస్ డాట్ యాక్టివేటర్ రౌటే కదా! ఈ రౌటే మన యాక్టివేటర్ రౌట్ వేరియబుల్‌గా తీసుకున్నాం. రౌట్ డాట్ క్వెరీ పారామ్స్ డాట్ పైప్ స్విచ్ మ్యాప్ అని ఉంటది. అది మీకు తెలుస్తది రాబోయే రోజుల్లో. ఓకేనా? స్విచ్ మ్యాప్ ఇక్కడ ఎన్ని ఇద్దాం. అంటే నెక్స్ట్ వస్తదది. ఫైన్. లెట్ ఐడీ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఎక్స్ ఆఫ్ డాట్ ఐ థింక్ ఎక్స్ డాట్ డైరెక్ట్‌గా మనం రాయొచ్చు అనుకుంటా. చూద్దాం. ఇది క్వెరీ పారామీటర్స్. పారామ్ మ్యాప్. సెకండ్. డైరెక్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకేనా? పారామ్ మ్యాప్‌లో మనకి లెట్ ఐడీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐడీ. ఐ థింక్ ఎక్స్ డాట్ పారామ్స్ ఎక్స్ డాట్ గెట్ మెథడ్ ఉంది ఇక్కడ ఐడీ. ఓకే. పారామ్ మ్యాప్. అంటే ఇది రౌట్ పారామీటర్. రీడింగ్ రౌట్ పారామ్స్. ఇది రౌట్ పారామ్సే కదా! console.log నేను మెటీరియల్ చూసి అలవాటు పోయింది నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను యాంగులర్‌నే. తర్వాతే రియాక్ట్ అన్నీ వచ్చాయి నాకు. కాబట్టి నో ప్రాబ్లమ్. యాంగులర్‌లో ఓల్డ్ చేంజెసే రాస్తా నేను. నో ఇష్యూస్. ఇప్పుడు క్వెరీ పారామీటర్స్ తీసుకున్నారు మీరు. క్వెరీ పారామ్స్. దాన్ని ఎలా రీడ్ చేసుకోవాలి? దిస్ డాట్ యాక్టివేటర్ రౌటే అది. రౌట్ డాట్ క్వెరీ పారామ్ మ్యాప్ డాట్ సబ్స్క్రైబ్ మెథడ్‌లో మనకి మనం ఏమి ఇద్దాం ఇప్పుడు క్వెరీ పారామీటర్స్ ఇక్కడ క్వెషన్ మార్క్ నేమ్ ఈక్వల్ టు సాగర్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 28 అండ్ మొబైల్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఈ 3 ఇచ్చా నేను. నో ఇష్యూస్ లోడ్ అవుతది. దాంతో ప్రాబ్లమ్ లేదు. క్వెరీ పారామీటర్‌లో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ గెట్ ఆఫ్ నేమ్ లెట్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ గెట్ ఆఫ్ ఏజ్ నెక్స్ట్ మొబైల్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ గెట్ ఆఫ్ మొబైల్. దట్స్ ఇట్. కావాలంటే ఇప్పుడు చేయండి. నో ప్రాబ్లమ్. ఈ 3 మనం ప్రింట్ చేద్దాం. ఏజ్ నెక్స్ట్ మొబైల్ గాట్ ఇట్. చూడండి మీకంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఇబ్బంది లేకుండా ఆడ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసుంటది. వచ్చేసుంటదంటే వచ్చేసుంటదని అర్థం. గాట్ ఇట్. ఎందుకంటే అది గన్ షాట్ కోడ్. నేను కోడ్ రాస్తే యాంగులర్ గన్ షాటే ఉంటది. మనం తప్పు చేస్తే తప్ప. గుర్తుపెట్టుకోండి. చూడండి. మళ్ళీ దీన్ని లోడ్ చేశానా? క్వెరీ పారామీటర్స్ ఏంది? రౌట్ పారామీటర్స్ 2 వచ్చాయా? రౌట్ ఐడీ, క్వెరీ పారామీటర్స్ వచ్చాయి. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ యాక్టివేటర్ రౌట్ ఈస్ టు ఐడెంటిఫై క్వెరీ పారామీటర్స్ అండ్ రౌట్ పారామీటర్స్ మీరు ఏవైతే పంపిస్తున్నారో.
క్వరీ పారామీటర్స్ ఆర్ ఆప్షనల్ అండ్ ఇట్ విల్ బి డిక్లేర్డ్ దిస్ వే. దాని డిక్లరేషన్స్ ఏముండవు, డైరెక్ట్ గా ఇవ్వడం, మీరు ఏ వెబ్సైట్ ఇచ్చినా తీసుకుంటుంది. రౌట్ పారామీటర్స్ మాత్రం యూ నీడ్ టు డిక్లేర్ దిస్ వే. ఎలా? ఇలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. రౌటర్ ఈవెంట్స్ అంటారు ఆ లాస్ట్ లో. రౌటర్ ఈవెంట్స్ అంటే రౌటర్ స్టార్ట్ అయింది, నావిగేషన్ స్టార్ట్. అంటే మీరు కోర్సెస్కి వెళ్ళండి, ఇక్కడ నావిగేషన్ క్లిక్ చేసినప్పుడు స్టార్ట్, నావిగేషన్ ఎండ్ అయింది, మధ్యలో దాంట్లో రౌట్ పారామీటర్ స్టార్ట్ అంటే రౌటర్ కాన్ఫిగ్ స్టార్ట్, రౌటర్ కాన్ఫిగ్ ఎండ్, ఇవన్నీ ఉంటాయి. కావాలంటే చూడండి, ఏది రౌటర్ ఈవెంట్స్. సెకండ్, ఇవే కదా రౌటర్ ఈవెంట్స్ అంటే. ఇక్కడికి వెళ్దాం. రౌటర్ ఈవెంట్స్, నావిగేషన్ స్టార్ట్, రౌటర్ కాన్ఫిగ్, లోడ్ స్టార్ట్, లోడ్ ఎండ్, నావిగేషన్ ఎండ్, నావిగేషన్ క్యాన్సిల్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? సింపుల్. యాక్టివేటర్ రౌట్, మెటీరియల్ చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం రాసుకోవచ్చు. దిస్ డాట్ రౌట్ ఎన్జీ ఆన్ ఇంట్లో రాద్దాం, ఓకేనా. లాజిక్ ఎప్పుడు మెథడ్ లోనే రాయాలి, టైప్ స్క్రిప్ట్ లో ఇంకా దేంట్లో రాయలేవు. రౌట్ డాట్ ఈవెంట్స్, ఐ థింక్ రౌటర్ డాట్ ఈవెంట్స్ డాట్ సబ్స్క్రైబ్, అన్ని ఈవెంట్స్ ఉంటాయి మీకు. ఇఫ్ దీన్ని ఎక్స్ అనే దాన్ని ఈగా తీసుకుందాం, ఈవెంట్ అనుకుందాం, ఓకే. ఈవెంట్ డాట్ చూద్దాం అసలు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఈవెంట్ ఇన్స్టాన్స్ ఆఫ్ నావిగేషన్ స్టార్ట్ అనుకోండి. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ ఆఫ్ నావిగేషన్ స్టార్ట్, నావిగేషన్ మావిగన్, ఓకే. నావిగేషన్ స్టార్ట్, నావిగేషన్ టు మావిగన్, ఓకే. నావిగేషన్ టు మావిగన్, నావిగేషన్ టు మావిగన్, టు మావిగన్, ఐ విల్ స్టాండ్ విత్ నావిగన్, అట్లా. సో ఈవెంట్ డాట్ దానికి మెసేజ్ యుఆర్ఎల్ ఇవ్వచ్చు, యుఆర్ఎల్ జస్ట్ ఊరికే నావిగేషన్ టు మావిగన్, నావిగేషన్ టు మావిగన్, వాట్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ ఈవెంట్ ఇన్స్టాన్స్ ఆఫ్ నావిగేషన్ ఎండ్, ఎండ్ అయిపోయిన తర్వాత అంటే ఎండ్ అయిపోయిందా లేదా, నావిగేషన్ టు మావిగన్ ఎండెడ్, గాట్ ఇట్. అప్పుడు కూడా యూఆర్ఎల్ కానీ మనం ఏదైనా వాడచ్చు. దాని తర్వాత రౌటర్ కాన్ఫిగరేషన్, ఇన్స్టాన్స్ ఆఫ్ రౌట్ కాన్ఫిగ్ లోడ్ స్టార్ట్, నావిగేషన్ టు మావిగన్, రౌట్ కాన్ఫిగ్ లోడ్ స్టార్ట్, ఈవెంట్ డాట్ యూఆర్ఎల్, అదే కదా. రౌట్ కూడా ఇవ్వచ్చు మీరు, నో ప్రాబ్లం. ఆ రౌట్కి పాత్ కూడా ఉంటుంది, ఆ రౌట్ పాత్ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఈవెంట్ ఇన్స్టాన్స్ ఆఫ్ నావిగేషన్ టు మావిగన్, రౌట్ కాన్ఫిగ్ లోడ్ ఎండ్, ఎందుకు కాపీ చేద్దాం, సేమ్ అదే కదా. నెక్స్ట్ ఇంకేంటి, నావిగేషన్ ఎండెడ్. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే దాని రీజన్ కూడా ఉంటుంది అనమాట. మీరు లోడింగ్ స్టాప్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు దిస్ డాట్ లోడింగ్ అనేది వేరియబుల్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఇట్. ప్రైవేట్ లోడింగ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ ఫాల్స్ ఇస్తాము. ఎప్పుడు ట్రూ పెడతాం అంటే నావిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ట్రూ పెడతాం. దిస్ డాట్ అంటే లోడర్ ఐకాన్ మనకు కావాలి అనుకుంటే లోడింగ్ ఈక్వల్ టు ట్రూ. అంటే నావిగేషన్ ఎండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎండ్ అయినప్పుడైనా స్టార్ట్ అయినా దిస్ డాట్ లోడింగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చేస్తాం. క్యాన్సిల్, అప్పటి వరకు మనం లోడింగ్ ట్రూ పెట్టొచ్చు. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ లోడింగ్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఎన్జీ ఇఫ్ లోడింగ్ అయితేనే మనకు లోడింగ్ వస్తుంది. లోడింగ్ అని మనం అంటే లోడర్ ఐకాన్ కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఏముంది, అక్కడికి వెళ్ళండి, లోడర్స్ పెట్టండి, జస్ట్ ఊరికే లోడర్ పెట్టండి, యూ కెన్ హ్యావ్ ద లోడర్. లోడర్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి, ప్రోగ్రెస్ బార్,
పాప్ అదేలే ప్రోగ్రెస్ బార్ కాదు, ఐ థింక్ స్పిన్నరీ లోడర్ కదా ఇది, అదే నేను చెప్పేది. సో ఇవన్నీ మీకు అంటే ఇది అయితేనే దాని లోపల పెట్టండి, లేదంటే అవసరం లేదు. జస్ట్ చెప్తున్నాను నేను మీకు. నావిగేషన్ టు మ్యావిగన్ పీ లోపల ఆల్రెడీ ఓకే. పీ లోపల డివిజన్ సెట్ చేస్తే ఎలాగా కష్టం కదా, డివిజనే ఇవ్వండి, ఏం కాదు. అప్పర్ లెవెల్ ఎలిమెంట్ కదా, ఇస్ ప్రైవేట్ అది ఓకే. మనం దీన్ని ప్రైవేట్లో పెట్టాము, పబ్లిక్ ప్రొటెక్టెడ్ అయినా ఇద్దాం కనీసం. ప్రైవేట్ అంటే ఓన్లీ టైప్ స్క్రిప్ట్లోనే వర్క్ అవుతుంది. సో అది యాక్చువల్గా వెంటనే లోడ్ అయింది కాబట్టి, కానీ మీకు ఆ ఈవెంట్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఏదైనా డిలే చేసుకుంటే డిలే అవుతుంది. అంటే మనకి ఏజ్ నేమ్ అవన్నీ మనం ఇవ్వాలా ఇప్పుడు, ఓకే. ఇప్పుడు ఇస్తే తీసుకుంటుంది, నో ప్రాబ్లం. క్వశ్చన్ మార్క్ ఇచ్చి నేమ్ ఈక్వల్ టు నావిగేషన్ టు మ్యావిగన్ చూడండి అన్నీ వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు కోర్స్ లేఅవుట్ కదా, నేనేం చేస్తానంటే కోర్స్ డీటెయిల్స్ తీసుకొని దాన్ని డీబగ్ చేస్తాను ఇప్పుడు. మొత్తం వస్తాయి చూడండి, నావిగేషన్ స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యేది కూడా వస్తుంది మీకు. డీబగ్గర్ పెట్టేసాం కదా, ఇట్ విల్ కమ్. ఎవ్రీథింగ్ అయిపోయింది అనమాట. నావిగేషన్ టు మ్యావిగన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇలా మీరు చేయొచ్చు. దట్ ఈస్ యాక్టివేటెడ్ రౌట్. ఇప్పుడు ఆ రౌట్ పాత్ ఇవన్నీ మీరు కావాలి అంటే ఎలా చేయొచ్చు అంటే దిస్ డాట్ రౌట్ డాట్ పాత్. ఒక్క నిమిషం ఒకసారి నేను దీన్ని డీబగ్ చేసి చూపిస్తాను మీకు. రౌట్లో మనం ఏమేమి చేయొచ్చు అనేది చెప్తాను నేను. 1 సెకండ్. రౌట్ డాట్ యూఆర్ఎల్ వస్తే యాక్టివేటెడ్ రౌట్ యొక్క యూఆర్ఎల్ వస్తుంది అనమాట. కావాలంటే చూడండి, కన్సోల్ డాట్ రౌట్, దిస్ రౌట్ యూఆర్ఎల్. అగైన్ కన్సోల్ డాట్ దిస్ డాట్ రౌట్ డాట్ క్వరీ పారామీటర్స్ అవన్నీ ఉన్నాయి. స్నాప్ షాట్, టైటిల్, యూఆర్ఎల్ ఉంది కదా, టైటిల్ ఉంటే టైటిల్ వస్తుంది. పారామ్స్ డాట్ పారామీటర్స్ కాదు, చిల్డ్రన్ ఏమన్నా డేటా ఉంటే డేటా వస్తుంది. డేటా ఏం లేదు, మనం ఏం పంపించాల. సో డేటా ఎలా పంపించాలంటే, సో చూపిస్తా చూడండి. ఈ కోర్స్ మాడ్యూల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం డేటా పంపించవచ్చు. ఈస్ లోడింగ్, జస్ట్ ఈస్ లాగ్డ్ ఇన్ ట్రూ ఇలా పంపించవచ్చు. ఇది డేటా. ఈ డేటా ఏదైతే ఉందో మనం డీటెయిల్స్లో ఇలా డేటా మ్యాప్ చేసుకోవచ్చు. ఓకేనా, కావాలంటే చూడండి. ఆ డేటా మనకు అక్కడ లోడ్ అయిపోతుంది. ఓకే, కోర్సెస్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. అన్ని నావిగేషన్ టు మ్యావిగన్ అంతా వచ్చింది. కోర్సెస్ ఫెయిల్ టు ఫేస్ డైనమికల్లీ ఇంపోర్ట్ మాడ్యూల్. డైనమికల్లీ ఇంపోర్టెడ్ మాడ్యూల్ ఎందువల్ల రీలోడ్ చేద్దాం. కోర్సెస్ వచ్చి అంటే డైనమికల్ ఇంపోర్ట్ అంటే లేజీ లోడెడ్ కదా, అందువల్ల వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనం ఇది ఓపెన్ చేసాం, నావిగేట్ అయింది చూడండి. నావిగేషన్ టు మ్యావిగన్ చూడండి, రౌట్ వచ్చింది, మనకి దాంట్లో ఉన్న డేటా వస్తుంది. అంటే యాక్చువల్గా అది సబ్జెక్ట్స్, అవి మనం దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి, లేదంటే రాదనమాట. ఆ సబ్జెక్ట్స్ బిహేవియర్ సబ్జెక్ట్ అనేది మీకు రేపు అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ టుడే. సో అవన్నీ అనమాట నావిగేషన్ టు మ్యావిగన్. ఓకే, వాట్ ఇట్ కదా. ఇంకా మీరు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేయండి. నేను ఈరోజు కోడ్ ఉంది కదా, ఇదంతా నేను మీకు ఇచ్చేస్తా ఇప్పుడే. రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓకేనా, చేసి నిన్నట్లాగే ఇచ్చేస్తా. ఇది నోడ్ మాడ్యూల్స్, ఇది 2 డిలీట్ చేసేస్తున్నా, మిగతావే మీకు కావాల్సిందే. నోడ్ మాడ్యూల్స్ మీరు సెట్ చేసుకోండి.
ఓకే. మిగతావి మనకు కావాల్సింది. ఈ 2 కాకుండా మిగతాది ఎస్ఆర్‌సి మోడల్ అంతేనా? npm ఇన్‌స్టాల్, ng సర్వ్. జిప్‌లో టుడేస్ ప్రాజెక్ట్ అని పెడతా. ఓకేనా? నావిగేషన్ టు మావిగన్. ఓకే. npm స్టార్ట్. అదేలే. npm ఇన్‌స్టాల్, ng సర్వ్. మీ ఇష్టం ఎలా అయినా చేయండి. ఓకే. ఇది నేను అప్‌లోడ్ చేస్తాను. అరే! దీనికి డాట్ జిప్ ఇవ్వలేదు మనం. డాట్ జిప్. ఓకే. ఫైన్. I am uploading this. You can able to practice it well. All Angular people. Courses. .NET full stack. Angular. Very 36. I will upload this. Okay, no issues. Got it. Okay, guys. Thank you so much. See you tomorrow. Okay.